హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లో క్రడ్ ఆపరేషన్స్ ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. క్రడ్ అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. డేటాని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం, రీడ్ చేయడం, అప్డేట్ చేయడం. డేటాబేస్‌లో స్టోర్ అయిన డేటాని ఒక ఏపీఐని యూజ్ చేసి మోడిఫై చేయడం అన్నమాట. లేకపోతే క్రియేట్ చేయడం, లేకపోతే డిలీట్ చేయడం, తీసుకురావడం. సో, ఇనీషియల్‌గా నేను ఈ పేజ్‌ని రిఫ్రెష్ చేసినట్టయితే ఒక ఏపీఐ రిక్వెస్ట్ ఎళ్లి గెట్ రిక్వెస్ట్ ద్వారా మనకి అక్కడున్న డేటా అనేదొస్తుంది. దాన్ని నేను ఈ ఫార్మ్‌లో డిస్‌ప్లే చేశాను. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ ఉన్న మొబైల్‌ని మోడిఫై చేయాలంటే నేనిక్కడ ఎడిట్ బటన్ క్రియేట్ చేశాను. ఈ బటన్ మీద క్లిక్ చేయంగానే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న డేటా అనేది ఇక్కడ లోడ్ అవుతుంది. సో, మనం ఏదైనా మోడిఫై చేసుకోవాలంటే ఇక్కడ టైప్ చేసి జస్ట్ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసినట్టయితే మనకిక్కడ 16 జీబీ అనేది అప్డేట్ అయింది. ఇందాక 8 జీబీ ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ 4 జీబీ అని పెడుతున్నా. సో, ఇప్పుడు మళ్ళీ మనం చూసినట్టయితే ఇక్కడ 4 జీబీ అప్డేట్ అయింది. ఇది ఎక్కడ అప్డేట్ అయింది అనంటే డేటాబేస్‌లో అప్డేట్ అయింది. సో, నేను మైఎస్‌క్యూఎల్ డేటాబేస్‌లో ఈ డేటాని స్టోర్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు 8 జీబీ ఉంది. నేను మళ్ళీ ఫెచ్ చేస్తే ఇక్కడ 4 జీబీ అని ఉంది. మనం టెంపరరీగా స్టోర్ చేస్తున్న డేటాలో కాదు, పర్మనెంట్ స్టోరేజ్ ఉన్న డేటాబేస్‌లో, టేబుల్స్‌లో మనం మోడిఫికేషన్స్ చేస్తున్నట్టు ఏపీఐ రిక్వెస్ట్‌ని ద్వారా చేస్తున్నాం ఇది. సో, ఒకవేళ ఏదైనా మొబైల్ డిలీట్ చేయాలి అనంటే డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏపీఐకి డిలీట్ రిక్వెస్ట్ అనేది వెళ్లి డిలీట్ అయిపోతుంది. సో, మనం కోడ్ అనేది రాయాలి బ్యాక్ ఎండ్‌లో. కానీ నేను యాంగులర్‌లో జస్ట్ ఆ ఏపీఐ కాల్స్‌ని యూజ్ చేయడం చెప్తున్నాను. ఆల్రెడీ నేను నోడ్ జేఎస్‌ని యూజ్ చేసి ఎలా ఏపీఐ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయాలో ఒక వీడియో చేశాను. సో, దాన్ని బేస్ చేసుకొని ఒక మొబైల్స్ ఏపీఐ క్రియేట్ చేశాను. ఆ మొబైల్స్ ఏపీఐలే నేనిక్కడ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ యాడ్ మొబైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో ఎంప్టీ డేటా అనేది ఉంటుంది. ఏమీ ఉండదు. అదే ఎడిట్ మొబైల్ మీద క్లిక్ చేస్తే ఫిల్ అయ్యొస్తుంది. అండ్ ఇక్కడ మనం ఎడిట్ మీద క్లిక్ చేస్తే టైటిల్ ఏమో ఎడిట్ మొబైల్ అని, యాడ్ మొబైల్ మీద క్లిక్ చేస్తే టైటిల్ యాడ్ మొబైల్ అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం కొత్త మొబైల్‌ని యాడ్ చేద్దాము. జస్ట్ యాపిల్ ఐఫోన్ 13 అని ఇస్తున్నా. ప్రైస్ 79,000. యాపిల్ కాదు. గూగుల్ పిక్సెల్ ఇస్తున్నా. ప్రైస్ 50,000 ఇస్తున్నా. అండ్ ర్యామ్ 16 జీబీ ఇస్తున్నా. స్టోరేజ్ 128 జీబీ ఇస్తున్నా. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ మనకి ఒక కొత్త మొబైల్ అనేది యాడ్ అయింది. సో, ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో, నేనిక్కడ క్రియేట్ చేసిన కోడ్ అంతా డిలీట్ చేసేస్తున్నాను. సో, నేను ఇదంతా సింగిల్ కాంపోనెంట్‌ని యూజ్ చేసి చేశాను. యాప్ కాంపోనెంట్ అనేది మనకి యాంగులర్ కొత్త అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు యాప్ కాంపోనెంట్ అనేది క్రియేట్ అవుతుంది. నేను దాన్ని యూజ్ చేసుకుని మొత్తం చేశాను. మనం రియల్ టైమ్‌లో అయితే జనరల్‌గా ఒక కాంపోనెంట్‌లో చేయము. మల్టిపుల్ కాంపోనెంట్స్ తీసుకొని చేస్తాము. అంటే మనకిక్కడ ఈ డేటా అనేది డిస్‌ప్లే అవుతుంది కదా! దానికి మొబైల్స్ లిస్ట్ కాంపోనెంట్ అని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాడ్ మొబైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఫార్మ్ ఓపెన్ అవుతుంది కదా! దానికి సెపరేట్ కాంపోనెంట్ తీసుకొని డిస్‌ప్లే చేయొచ్చు. కానీ నేను ఈ వీడియోలో మటికి జస్ట్ ఆ ఒక్క కాంపోనెంట్‌లోనే మొత్తం అంతా ఇంప్లిమెంట్ చేసేసాను. సో, ఇక్కడ యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది డిలీట్ చేశాను. సో, ఇప్పుడు మనకి ఎంప్టీగా ఉంది. అండ్ దానికి సంబంధించిన టైప్ స్క్రిప్ట్ కోడ్ కూడా డిలీట్ చేసేస్తున్నా. సో, మనకి ఒక కాంపోనెంట్ క్రియేట్ అయ్యేటప్పుడు జస్ట్ ఈ విధంగా ఉంటుందంతే. సో, ఇక్కడ మనకి ఒక టెంప్లేట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నేనిక్కడ సీఎస్ఎస్ ఫైల్ ఉంది. దానిలో కూడా కోడ్ డిలీట్ చేశాను.
అండ్ ఇక్కడ మొబైల్ సర్వీస్ అని ఒకటి క్రియేట్ చేశాను. దాని ద్వారా ఏపీఐ రిక్వెస్ట్స్ అనేవి హెచ్‌టిటిపి మాడ్యూల్ దాంట్లో యూజ్ చేసి సెండ్ చేశాను. ఇప్పుడు నేను దాన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ యాప్ మాడ్యూల్‌లో ఇంపోర్ట్ చేసిన మొబైల్ సర్వీస్‌ని కూడా డిలీట్ చేసేసాను. సో, ఇప్పుడు మన అప్లికేషన్‌లో జస్ట్ ఎంప్టీ స్క్రీన్ కనిపిస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఒక ఫార్మ్‌ని క్రియేట్ చేయాలి. ఒక టేబుల్‌ని క్రియేట్ చేయాలి. మనకి టేబుల్ అనేది ఎప్పుడు డిస్‌ప్లే అవ్వాలి? మనం డేటాబేస్‌లో ఒక డేటాబేస్ ద్వారా డేటాని తెచ్చుకుంటున్నాం కదా! ఏపీఐని యూజ్ చేసి. ఆ ఏపీఐ దగ్గర నుంచి డేటా అనేది వచ్చినప్పుడు మాత్రమే మనకి టేబుల్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ యాప్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఒక డివిజన్ తీసుకొని ఈ డివిజన్‌లో మనం టేబుల్‌ని డిస్‌ప్లే చేయాలి. కానీ ఈ డివిజన్ లోపల కంటెంట్ అనేది మనకి ఎప్పుడు డిస్‌ప్లే అవ్వాలి? డేటాబేస్ నుంచి డేటా వచ్చినప్పుడే డిస్‌ప్లే అవ్వాలి. సో, అందుకే మనం ఇక్కడ ఇఫ్ అనే డైరెక్టివ్‌ని యూజ్ చేసి ఈక్వల్ టు నేను టైప్ స్క్రిప్ట్‌లో ఒక వేరియబుల్‌ని తీసుకుంటాను మొబైల్స్ అని. మొబైల్స్ అనే ఒక వేరియబుల్‌లో ఇనీషియల్‌గా నేను నల్ పెడుతున్నా. ఎప్పుడు ఇందులో సమ్ డేటా వస్తుంది అనంటే డేటాబేస్ ఏపీఐకి గెట్ రిక్వెస్ట్ వెళ్ళి డేటా వచ్చినప్పుడు ఇది అప్డేట్ చేస్తాం. సో, అప్పటి వరకు మనకి ఈ డివ్‌లో ఉన్న టేబుల్ అనేది డిస్‌ప్లే అవ్వకూడదు. సో, అందుకే ఇఫ్ ఈక్వల్ టు మొబైల్స్ అని ఇస్తే దాని మీనింగ్ ఏంటనంటే మొబైల్స్ అనే వేరియబుల్‌లో కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనకి టేబుల్ అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ దీనికి క్లాస్ కంటైనర్ అని ఇస్తున్నా. నేను ఇందులో బూట్‌స్ట్రాప్ క్లాసెస్‌ని యూజ్ చేస్తున్నా కొన్ని. సో, బూట్‌స్ట్రాప్ క్లాసెస్ కంటైనర్ అనేది దానికి సంబంధించిందే. సో, ఒక డివ్ తీసుకున్న దాంట్లో ఎన్‌జీఇఫ్ అనే డైరెక్టివ్ యూజ్ చేశాను. మొబైల్స్‌లో ఏదన్నా డేటా ఉంటేనే ఇక్కడ మనకిది డిస్‌ప్లే అవ్వాలి అని చెప్పి తీసుకున్నా. అండ్ ఈ డివిజన్ లోపల మనకి ఇంకొక డివిజన్ తీసుకుంటున్నా. ఆ డివిజన్‌కి క్లాస్ హెడర్స్ అని ఇస్తున్నా. సో, హెడర్స్ అని ఇచ్చి హెడర్స్ లోపల నేను 2 హెడ్డింగ్స్ రాస్తున్నా. మేనేజ్ మొబైల్స్ అని ఒక హెడ్డింగు. అండ్ ఇంకొకటి బటన్ రాస్తున్నా. సో, ఈ బటన్‌లో టెక్స్ట్ ఏంటంటే యాడ్ మొబైల్ అనే ఒక టెక్స్ట్‌ని రాస్తున్నా. అండ్ ఈ హెచ్2కి క్లాస్ టేబుల్ టైటిల్ అని ఇస్తున్నా. సో, నేను సీఎస్ఎస్‌ని యూజ్ చేసి దీనికి కొంత స్టైల్ అనేది అప్లై చేస్తాను. సో, ఇది హెడర్స్‌కి సంబంధించింది. అండ్ ఈ బటన్‌కి క్లాస్ బూట్‌స్ట్రాప్‌కి సంబంధించింది ఇస్తున్నా. బీటీఎన్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఇది హెడర్స్. హెడర్స్ తర్వాత మనకి టేబుల్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సో, టేబుల్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఆ టేబుల్ లోపల మనకి టేబుల్‌కి కాలమ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా! సో, దాన్ని టీ హెడ్ అనే ట్యాగ్ లోపల రాస్తాం మనం. ఆ టీ హెడ్ అనే ట్యాగ్ లోపల టీఆర్ ట్యాగ్‌లో మనకి ఎన్ని హెడ్డింగ్స్ అయితే అన్ని టీహెచ్ అనే ట్యాగ్స్ లోపల రాస్తాం. ఫస్ట్‌ది మనకి మొబైల్ నేమ్ కావాలి కాబట్టి జస్ట్ నేను మొబైల్ అని రాస్తున్నా హెడ్డింగు. సో, మొబైల్. నెక్స్ట్ ప్రైస్. సో, ప్రైస్ కరెన్సీ ఇండియన్ ఆర్ఎస్‌లో చూపిస్తున్నా కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ అని టెక్స్ట్ పెడుతున్నా హెడ్డింగ్‌లో. తర్వాతది ర్యామ్ ఎంత? తర్వాత స్టోరేజ్ ఎంత? అండ్ మనకి ప్రతి మొబైల్ రోలో 2 బటన్స్ అని వస్తున్నాయి కదా! ఎడిట్ టు డిలీట్ అని. దానికోసం జస్ట్ ఎంప్టీ హెడర్స్‌ని తీసుకుంటున్నా. హెడ్డింగ్స్ ఏమి ఉండవు. జస్ట్ ఆ డేటా అనేది బటన్స్ అనేవి కింద రోస్ అన్నిట్లోనూ చూపిస్తాయి.
సో, ఇప్పుడు మనకి ఈ మొబైల్స్ అనే వేరియబుల్‌లో సో, ఇక్కడ నేను ట్రూ అని పెడుతున్నా జస్ట్. మనకి హెడ్డింగ్స్ అయితే కనిపిస్తాయి. సో, ఈ విధంగా వచ్చింది. దీనికి మనం సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేద్దాం ఇప్పుడు. సో ఈ మొబైల్ ఈ కంటైనర్ క్లాస్ ఏదైతే ఉందో దానికి నేను సెపరేట్‌గా ఇంకొక క్లాసు మనం ఓన్‌గా సీఎస్ఎస్ స్టైల్ అప్లై చేయడానికి మొబైల్ టేబుల్ అని ఇస్తున్నా. సో, ఆ మొబైల్ టేబుల్‌కి మనం స్టైల్ అనేది రాద్దాం. సో, డాట్ మొబైల్ టేబుల్ దీనికి విడ్త్ అనేది 800 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వైట్ ఇస్తున్నా. సమ్ మార్జిన్ టాప్, బాటమ్ ఇస్తున్నా. లెఫ్ట్, రైట్ మార్జిన్ 0 ఇచ్చాను. అండ్ ఈ టేబుల్‌కి సమ్ బోర్డర్ రేడియస్ ఇస్తున్నా 3 పిక్సెల్స్. సో, ఇది మొబైల్ టేబుల్. దాని లోపల హెడర్స్ అని ఒక క్లాస్ తీసుకున్నాం గదా! డివిజన్‌కి. దానికి డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇస్తున్నా. నెక్స్ట్ అలైన్ ఐటెమ్స్ సెంటర్ అని ఇస్తున్నా. అండ్ దీనికి కూడా సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. 16 పిక్సెల్స్, 30 పిక్సెల్స్. ఇక్కడ మనకి హెడర్స్‌లో ఏంటి ఒక టెక్స్ట్ మేనేజ్ మొబైల్స్ అని ఒక బటన్ ఉంది. ఈ బటన్‌కి మనం ఓన్‌గా బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చుకుందాం. సో, దానికి యాడ్ అని ఇచ్చాను క్లాసు. సో, ఇప్పుడు మనం యాడ్ అనే క్లాస్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ సీఎస్ఎస్‌లో ఇద్దాం. సో, దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ సమ్ గ్రీన్ కలర్ ఇస్తున్న షేడ్ యాష్. సో, దీనికి సమ్ టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేస్తున్నా. సో, టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. సో, ఇప్పుడు చూసినట్టయితే సో, ఈ విధంగా వచ్చింది. అండ్ ఇక్కడ నేను హెడర్స్‌కి వేరే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్లూ కలర్ షేడ్ ఇస్తున్నా. ఇక్కడ 435 D7D. సో, దీనికి హెడర్స్‌లో కూడా మనం టెక్స్ట్ కలర్ వైట్ పెట్టుకుంటే సో, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం జస్ట్ టెంపరరీగా నేను ఒక 2 మొబైల్స్‌ని తీసుకుంటున్నాం. సో, మొబైల్స్ అనే ఒక యారే. దీంట్లో మనకేమేమి ఉంటాయి అనంటే నేము, జస్ట్ XYZ అని ఇస్తున్నాం. ప్రైస్ 20,000 ఇస్తున్నా. నెక్స్ట్ ర్యామ్
6 జీబీ ఇస్తున్నా. అండ్ స్టోరేజ్ 64 జీబీ. సో, ఇదొక మొబైలు. సో, నేను జస్ట్ స్టైల్స్ అప్లై చేయడం కోసం టెంపరరీగా తీసుకుంటున్నా. స్టైల్స్ అప్లై చేసాక డేటాబేస్ ఏపీఐ రిక్వెస్ట్ అనేది పంపడం చూపిస్తాను. సో, ఏబీసీ 10,000 4 జీబీ 16 జీబీ తీసుకున్నాను. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? మొబైల్స్ అనే ఒక యారే తీసుకున్నాం కదా! దాంట్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఉంటాయో, ఒక్కొక్క ఆబ్జెక్ట్‌ని ఒక్కొక్క మొబైల్‌ని ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేస్తాము. ప్రతి మొబైల్‌ని ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేస్తాం కదా! దానికి ఏమేమి ఉంటాయి? నేము, ప్రైస్, దాని యొక్క స్టోరేజ్, ర్యామ్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఇటరేట్ చేయాలి. హెచ్‌టీఎంఎల్‌లో మనం ఇక్కడ ఇటరేట్ చేయాలి. హెడర్స్ తీసుకున్నాం కదా! తర్వాత టేబుల్ ట్యాగ్ తీసుకొని దాంట్లో టీ హెడ్‌లో హెడ్డింగ్స్ అనేవి పెట్టాము. ఇప్పుడు మనం టీ బాడీ ట్యాగ్‌లో మనం ఇటరేట్ చేయాలి. ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని సార్లు ఇటరేషన్ జరిగి అన్ని రోస్ అనేవి మనకి క్రియేట్ అవ్వాలి. సో, ఈ టీ బాడీ ట్యాగ్‌కి నేను క్లాస్ టెక్స్ట్ సెంటర్ అని ఇస్తున్నా. సో, దీని లోపల మనం ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని రోస్‌ని క్రియేట్ చేయాలి. సో, మనం ఎప్పుడైనా యాంగులర్‌లో ఇటరేట్ చేయాలి అనంటే ఒక డేటాని మనం ngFor అనే డైరెక్టివ్‌ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ngFor మనం ఏ డేటాని ఇటరేట్ చేస్తున్నామో అది రైట్ సైడ్ ఇవ్వాలి. సో, ఇక్కడ మనం మొబైల్స్ అనే డేటాని ఇటరేట్ చేస్తున్నాం. సో, ఆఫ్ అనేది ఒక ఆపరేటర్. దానికి రైట్ సైడ్ ఏమో ఏ డేటాని మనం ఇటరేట్ చేస్తున్నామో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. అండ్ దీనికి లెఫ్ట్ సైడ్ ఏమో మనం ఇటరేట్ చేసేటప్పుడు ఆ యారేని ఒక్కొక్క ఎలిమెంట్‌ని ఒక్కొక్క ఇటరేషన్‌లో ఏ వేరియబుల్‌తో పాయింట్ ఔట్ చేయాలో అది లెఫ్ట్ సైడ్ ఇవ్వాలి. సో ngFor మొబైల్ ఆఫ్ మొబైల్స్. సో ఈ టీఆర్ ట్యాగ్ అనేది మొబైల్స్ అనే యారేలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని సార్లు క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 మొబైల్స్ ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ ఈ ఈ ngFor అనేది రన్ అవుతుంది. ప్రతిసారి మనకి ఒక్కొక్క రోలో మనకేమేం కావాలి? మొబైల్ నేము, ప్రైజు అండ్ నెక్స్ట్ దాని యొక్క ర్యాము, స్టోరేజ్ కావాలి. సో, మనకి అక్కడ మొబైల్ అనే వేరియబుల్‌ని మనం మొబైల్ అనే వేరియబుల్‌లో మనకి ఒక ఆబ్జెక్ట్ కదా అది. ఆ ఆబ్జెక్ట్‌లో నేమ్ అనే ప్రాపర్టీలోనేమో మొబైల్ యొక్క నేమ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రైజ్ అనే ప్రాపర్టీలోనేమో ప్రైజ్ ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్ అనే ప్రాపర్టీలోనేమో ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ సో, ఇప్పుడు మనకి ఎందుకిలా వచ్చింది అనంటే, మనం యాంగులర్‌లో ఒక వేరియబుల్‌లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయాలంటే మనం ఏమివ్వాలి? ఇంటర్పోలేషన్ ద్వారా ప్రింట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం కర్లీ బ్రేసెస్ అనేవి ఇవ్వాలి. లేకపోతే అది నార్మల్ స్ట్రింగ్ కిందే ట్రీట్ చేస్తుంది. నార్మల్ టెక్స్ట్ మనం ఏదైతే రాస్తామో అది యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అయిపోతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఎన్‌జీ ఫర్‌లో లెట్ అనే
కీబోర్డ్‌ని యూజ్ చేయాలి. అప్పుడే వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చినాయి. దీనికి మనం సమ్ స్టైల్ అప్లై చేసి స్పేస్ కూడా ఇద్దాము. అండ్ ఇప్పుడు మనకి ఎన్ని మొబైల్స్ అయితే ఉన్నాయో అన్ని మొబైల్స్‌కి 2 బటన్స్ కూడా యాడ్ అవ్వాలి. ఏం బటన్స్? ఎడిట్, డిలీట్ అని 2 బటన్స్ అనేవి యాడ్ అవ్వాలి. సో, దానికి కూడా టీడీ ట్యాగ్‌ని తీసుకొని బటన్ ట్యాగ్ లోపల ఫస్ట్‌దేమో ఎడిట్ అనే టెక్స్ట్ పెడుతున్నా. సో, దీనికి క్లాస్ బూట్‌స్ట్రాప్ క్లాస్ బీటీఎన్ అని ఇస్తున్నా. బీటీఎన్ హైఫన్ ప్రైమరీ. నెక్స్ట్ ఇంకొక టీడీ ట్యాగ్ తీసుకొని దాంట్లోపల డిలీట్ అనే టెక్స్ట్. దీనికి బీటీఎన్ డేంజర్ అనే క్లాస్ ఇస్తున్నా. దీనికి టెక్స్ట్ డిలీట్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదా! సో, ఇక్కడ మనం ఈ టేబుల్ అనే ట్యాగ్ ఉంది కదా! దానికి బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాస్ నేమ్ టేబుల్ అని ఇస్తే, మనకి ఆ టేబుల్‌లో డేటా అనేది ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాని యొక్క టోటల్ విడ్త్‌లో ఈ విధంగా. అండ్ ఇక్కడ నేను బీటీఎన్ ప్రైమరీ అని ఉంది కదా! దానికి సమ్ కలర్ అనేది చేంజ్ చేస్తున్నా. డాట్ బీటీఎన్ హైఫన్ ప్రైమరీ. సో, దీనికి సమ్ బ్లూ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇస్తున్నా. దీనికి టెక్స్ట్ కలర్ వైట్ ఇస్తున్నా. సో, ఇప్పుడు చూసినట్టయితే ఆల్రెడీ టెక్స్ట్ కలర్ వైటే ఉంటుంది. మనం మాన్యుయల్‌గా స్పెసిఫై చేయాల్సిన అవసరం లే. అండ్ ఇక్కడ మనకి ప్రైస్ అనేది ఎందుకు డిస్‌ప్లే అవ్వట్లేదంటే, మనం హెచ్‌టీఎంఎల్‌లో ఆ ప్రాపర్టీని రాంగ్‌గా యూజ్ చేసాం. నేనిక్కడ ఐడీ అని ఇచ్చాను. ప్రైస్ అని ఇవ్వాలిక్కడ. సో, ఇప్పుడు మనకి ప్రైజు అవన్నీ డిస్‌ప్లే అయినియి. అండ్ దీనికి మనం ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నయయితే లెఫ్ట్ సైడ్‌కొచ్చినియి. కంటెంట్ అనేది సెంటర్‌లోకొచ్చింది. మనకి హెడ్డింగ్స్ కూడా మనకి సెంటర్‌లో రావాలి అనంటే టీహెచ్ అనే ట్యాగ్‌ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే హెడ్డింగ్స్ కూడా మనకి సెంటర్‌లోకొస్తాయి ఆ విధంగా. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నేను టెంపరరీగా ఇక్కడ ఒక మొబైల్స్ అనే అరేని క్రియేట్ చేసి దాంట్లో ఇక్కడ 2 మొబైల్స్ పెట్టాను కదా! ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేసి ఆ సర్వీస్ ఫైల్ ద్వారా మనం ఏపీఐని ఏదైతే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఏపీఐకి గెట్ రిక్వెస్ట్ అనేది పంపాలి. సో, మనం యాంగులర్‌లో ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేయాలి అనంటే ఏ కమాండ్ యూజ్ చేయాలంటే ఎన్‌జీజీఎస్ సర్వీస్ నేమ్ అనేది ఇవ్వాలి. లేకపోతే ఎన్‌జీ జనరేట్ సర్వీస్ అని లాంగ్ నేమ్ అనేది ఇవ్వాలి. ఎన్‌జీజీఎస్ అనేది షార్ట్‌కట్ అనమాట. జీ అంటే జనరేట్, ఎస్ అంటే సర్వీసు. ఆ సర్వీస్ నేమ్ మొబైల్ అని ఇస్తున్నా. అప్పుడు మనకి 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి మన ఫోల్డర్‌లో. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మొబైల్ సర్వీస్ స్పెక్ డాట్ టీఎస్, మొబైల్ సర్వీస్ డాట్ టీఎస్ అని 2 ఫైల్స్ అనేవి క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఈ యాంగులర్‌లో ఒక సర్వీస్ ఫైల్‌ని మనం యూజ్ చేసుకోవాలి అనంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి అనంటే, ఆ సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేశాక యాప్ మాడ్యూల్ డాట్ టీఎస్‌లోకెళ్ళి దీంట్లో మనకి ప్రొవైడర్స్ అనే ఒక యారే ఉంటుంది. ఈ యారేలో ఆ సర్వీస్ క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలనమాట. సో, మొబైల్ సర్వీస్ అని ఇవ్వాలి. సో, ఇప్పుడు మనం ఈ సర్వీస్ ఫైల్ చూసుకున్నట్టయితే డాట్ టీఎస్ ఫైల్‌లో ఇక్కడ మనకి మొబైల్ సర్వీస్ అనే క్లాస్ నేమ్ ఉంది. సేమ్ అదే నేమ్ మనం యాప్ మాడ్యూల్‌లో స్పెసిఫై చేయాలి. ప్రొవైడర్స్ అనే ఒక యారేలో. దీని మీనింగ్ ఏంటంటే మనం ఆ సర్వీస్‌ని యూజ్ చేసుకుంటున్నట్టు సింగిల్‌టన్ సర్వీస్ కింద
ఇప్పుడు మనం ఈ ఈ మొబైల్ సర్వీస్ అనే క్లాస్‌లో హెచ్‌టిటిపి మాడ్యూల్‌ని యూజ్ చేసి గెట్ రిక్వెస్ట్ అనేది పంపాలి. సో, మనం యాంగులర్‌లో హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపాలి అనంటే హెచ్‌టిటిపి క్లయింట్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇది హెచ్‌టిటిపి క్లయింట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం గెట్ చేయడానికి నేను ఫెచ్ మొబైల్స్ అనే ఒక మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నా. ఈ ఫెచ్ మొబైల్స్ అనే మెథడ్‌లో మనం ఏం చేయాలి అనంటే ఇప్పుడు హెచ్‌టిటిపి క్లయింట్ అనేది ఏంటి అనంటే ఒక సర్వీస్ అనమాట. సో, దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అనంటే దాన్ని ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంజెక్ట్ చేసుకోవాలి. సో, ఇంజెక్ట్ చేసుకునేటప్పుడు దానికొక రిఫరెన్స్ అనేది ఇస్తాము. సో, ఇంజెక్ట్ చేసుకోవడం అంటే ఏంటి అంటే ఆ క్లాస్‌ని ఐడెంటిఫై ఆ క్లాస్‌ని మనం ఈ మొబైల్ డాట్ సర్వీస్ డాట్ టీఎస్ ఫైల్‌లో హెచ్‌టిటిపి సర్వీస్‌ని యూజ్ చేసుకోవాలి అంటే దాని యొక్క ఇన్‌స్టాన్స్‌కి ఒక రిఫరెన్స్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఎక్కడైతే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని యొక్క కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి, కోలన్ పెట్టి ఆ వేరియబుల్ నేమ్ దేన్ని పాయింట్ ఔట్ చేయాలి అనంటే మనకి హెచ్‌టిటిపి క్లయింట్ ఉంది కదా! దాన్ని రిఫర్ చేయాలి. సో, ఇక్కడ నేను ప్రైవేట్ అని ఇస్తున్నా సెక్యూరిటీ కోసం. సో, మనం ఏదైనా ఒక క్లాస్‌లో ఒక వేరియబుల్‌ని ప్రైవేట్ అని డిక్లేర్ చేస్తే, ఆ క్లాస్‌లో మాత్రమే మనం ఆ వేరియబుల్‌ని యూజ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఫెచ్ మొబైల్స్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు ఏం జరగాలి అనంటే, ఈ హెచ్‌టిటిపి మాడ్యూల్ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన గెట్ మెథడ్ యూజ్ చేసి, మనం రిక్వెస్ట్ అనేది పంపాలి. సో, ఇక్కడ నేను హెచ్‌టిటిపి అని ఇస్తున్నా. ఈ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ కూడా దిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ గెట్ ఆఫ్ అని చెప్పి ఇక్కడ మనం ఏమివ్వాలంటే గెట్ మెథడ్‌కి హెచ్‌టిటిపిలో గెట్ మెథడ్ పాస్ చేసేటప్పుడు గెట్ మెథడ్ కాల్ చేసేటప్పుడు మనం ఎక్కడికి ఈ రిక్వెస్ట్ అనేది పంపుతున్నామో దాని యొక్క అడ్రెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో, ఇక్కడ నేను ఏపీఐని క్రియేట్ చేశాను కదా! ఆ ఏపీఐ అనేది లోకల్ హోస్ట్‌లో రన్ అవుతుంది. అండ్ పోర్ట్ నంబర్ 5050లో రన్ అవుతుంది. సో, ఇక్కడ 5050 పోర్ట్ నంబర్ దగ్గర రన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. సో, నేను ప్రతిసారి యూఆర్ఎల్ టైప్ చేయడం ఎందుకని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా. జనరల్‌గా మనం ఇలాగే స్టోర్ చేసుకొని ఒక ప్లేస్‌లో దాన్ని యూజ్ చేసుకుంటాము. సో, ఇక్కడ నేను యూఆర్ఎల్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తున్నా. మనకి జనరల్‌గా అయితే క్లాస్ బయటైతే వేరియబుల్స్ అంటాము. క్లాస్ లోపలైతే వాటిని ప్రాపర్టీస్ అంటాము. సో, ఇక్కడ మనం నేను వేరియబుల్స్ అంటున్నా. అవి ప్రాపర్టీస్ అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో, ఇక్కడ మనం ఏమివ్వాలి అనంటే, ఒక హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపుతున్నాము అనంటే, ఈ విధంగా ఇవ్వాలి ఫార్మాట్. హెచ్‌టిటిపిఎస్ కానీ, హెచ్‌టిటిపి కానీ కాలమ్ ఫార్వర్డ్ స్లాష్ 2 ఫార్వర్డ్ స్లాషెస్ ఇచ్చి, ఆ ఏపీఐ కానీ, ఆ సర్వర్ గాని ఎక్కడైతే ఉందో దాని యొక్క అడ్రెస్సు, పోర్ట్ నంబరు లేకపోతే డొమైన్ నేమ్ అని ఇవ్వాలి. ఇక్కడ మన లోకల్ సిస్టమ్‌లోనే ఉంది కాబట్టి లోకల్ హోస్ట్ కాలమ్ అది ఏ పోర్ట్ నంబర్ దగ్గర రన్ అవుతుందో అది. సపోజ్ ఇప్పుడు మనం అమెజాన్‌కి పంపాలి అనంటే జస్ట్ ఇక్కడ అమెజాన్ డాట్ కామ్ అని పంపితే సరిపోతుంది. ఈ రెండిటికి కలిపే నేమ్ అమెజాన్ డాట్ కామ్ అనమాట. సో, దీని లోపల మనకి డిఫరెంట్ సర్వీసెస్ అనేవుంటాయి. మనం మొబైల్స్ డేటాని కావాలి అనంటే నేనిక్కడ మొబైల్స్ అనే సో, ఇక్కడ నేను ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో అది మెథడ్స్‌కి ఔట్ సైడ్ పెడుతున్నా. సో, ఈ యూఆర్ఎల్ దీని మీనింగ్ ఏంటి అనంటే, ఈ యూఆర్ఎల్‌కి గెట్ రిక్వెస్ట్ వెళ్తే అక్కడ మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాము. దాని ప్రకారం మనకి మొబైల్స్ అనేవొస్తాయి. సో, ఇక్కడ నేను థిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ గెట్ ఆఫ్ థిస్ డాట్ యూఆర్ఎల్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం యాంగులర్‌లో అబ్జర్వబుల్స్ అనే కాన్సెప్ట్ తెలిసినట్టయితే హెచ్‌టిటిపి మెథడ్ అనేది ఒక అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేస్తుంది. సో, ఈ అబ్జర్వబుల్‌ని అంటే ఆ అబ్జర్వబుల్ రిటర్న్ చేస్తుంది కదా! ఆ అబ్జర్వబుల్‌కి సంబంధించిన డేటా అనేది మనం యూజ్ చేసుకోవాలి అనంటే ఖచ్చితంగా దాన్ని సబ్‌స్క్రైబ్ అనేది చేసుకోవాలి.
సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఈ సర్వీస్ ఫైల్‌లో సబ్స్క్రైబ్ చేసుకోకుండా, ఈ సర్వీస్ ఫైల్‌లో మనం ఏం చేస్తామంటే రిటర్న్ చేసేస్తాం. సో, ఇక్కడ మనకి ఏపీఐకి రిక్వెస్ట్ ఎళ్లి, ఏపీఐకి ఏదైతే డేటా వస్తుందో అది ఒక అబ్జర్వబుల్ ఫార్మ్‌లో వస్తుంది. ఆ డేటాని మనం యూజ్ చేసుకోవాలి అనంటే దానికి సబ్స్క్రైబ్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వచ్చింది వచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్‌గా రిటర్న్ చేసేస్తున్నాం. అంటే మనకిక్కడ ఏదైతే రిటర్న్ అవుతుందో అది మనం మన యాక్చువల్ కాంపోనెంట్స్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయి కదా! దానిలో యూజ్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడ ఎన్‌జీ ఆన్ ఇనిట్ అనే మెథడ్ ఉంటుంది. ప్రతి కాంపోనెంటు ఇనీషియలైజ్ అయినప్పుడు ఈ మెథడ్ అనేది రన్ అవుతుంది. సో, నేనిక్కడ ఏం చేస్తున్నాననంటే, ఈ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో మొబైల్ సర్వీస్ యొక్క రిఫరెన్స్‌ని ఇంజెక్ట్ చేస్తున్నా. సో, ఇక్కడ ప్రైవేట్ ఎంఎస్ దీనికి మొబైల్ సర్వీస్ రిఫరెన్స్‌ని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎన్‌జీ ఆన్ ఇనిట్ అనే మెథడ్‌లో థిస్ డాట్ మొబైల్ సర్వీస్ డాట్ ఫెచ్ మొబైల్స్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నా. సో, ఇప్పుడు నేను దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ మెథడ్‌ని కాల్ చేయంగానే మనకేమొస్తుంది? మొబైల్ సర్వీసెస్‌లో ఉన్న ఫెచ్ మొబైల్స్ అనే మెథడ్ కాల్ అయ్యి, అదేం రిటర్న్ చేస్తుంది? మనకొక అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేస్తుంది. హెచ్‌టిటిపి రెస్పాన్స్ ఏదైతే వస్తుందో అది ఒక అబ్జర్వబుల్ ఫార్మ్‌లో వస్తుంది. దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం ఆ రిటర్న్ అయిన డేటాని యూజ్ చేసుకోవాలి అనంటే, మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఈ మెథడే కదా మనకు అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ అబ్జర్వబుల్‌కి సంబంధించిన డేటా యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ మనం సబ్స్క్రైబ్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. ఈ సబ్స్క్రైబ్ అనే మెథడ్‌లో మనకి మల్టిపుల్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లోకి యాక్చువల్‌గా డేటా ఏదైతే వస్తుందో మనకి డేటాబేస్ నుంచి, ఏపీఐ నుంచి అది ఉంటుందనమాట. సో, ఇక్కడ మనం ఏ ఫంక్షన్ ద్వారా అయినా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడ యారో ఫంక్షన్స్ రాస్తున్నా. ఒకవేళ డేటా వస్తే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే థిస్ డాట్ మొబైల్స్ ఈజ్ ఈక్వల్ టు డేటా. మనకి ఫెచ్ రిక్వెస్ట్ ద్వారా అంటే గెట్ రిక్వెస్ట్ ద్వారా ఏదైతే మనకి డేటా అయితే వస్తుందో ఏపీఐ నుంచి దాన్ని మనం ఈ యాప్ కాంపోనెంట్ యొక్క టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో మొబైల్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ చూసినట్టయితే సో, మనకి యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో ఫెచ్ రిక్వెస్ట్ వెళ్ళి డేటాబేస్ దగ్గర నుంచి డేటాని తీసుకొస్తే ఏ విధంగా వర్క్ అవుతుందో ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేసి దాంట్లో ఒక మెథడ్‌ని యూజ్ చేసి దాని ద్వారా హెచ్‌టిటిపి గెట్ రిక్వెస్ట్ అనేది పంపాం. హెచ్‌టిటిపి మెథడ్స్ అన్నీ ఒక అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేస్తాయి. సో, ఆ అబ్జర్వబుల్‌కి ఇప్పుడు మనం హెచ్‌టిటిపి గెట్ అంటున్నామంటే అక్కడ ఏపీఐ నుంచి సమ్ డేటా అనేది వస్తుంది. ఇది ఒక అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఆ రెస్పాన్స్ ఆ డేటాని మనం యూజ్ చేసుకోవాలి అంటే ఇది కాల్ చేసాక సబ్స్క్రైబ్ అనే మెథడ్‌ని యూజ్ చేసుకోవాలి. సో, మనం ఇక్కడైనా సబ్స్క్రైబ్ మెథడ్ యూజ్ చేసి ఆ డేటాని ఎక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనకి ఆ డేటా కావాల్సింది ఇక్కడ ఈ యాప్ కాంపోనెంట్‌లో కాబట్టి మనకి హెచ్‌టిటిపి మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తుందో అబ్జర్వబుల్ కంప్లీట్‌గా ఇక్కడ మనం ఈ ప్లేస్‌లో దీన్ని రిటర్న్ చేసేస్తున్నాం యాజ్ ఇట్ ఈజ్. సో, ఇక్కడ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం. అక్కడైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనకి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో డేటా అనేది వచ్చింది. ఒకవేళ మనకి ఎర్రర్ ఏదైనా ఉంటే అది మనకి సెకండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి పాస్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఎర్రర్ అని ఇస్తున్నా. దాంట్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎర్రర్ అని ప్రింట్ చేస్తున్నా. సో, ఇదొక కాల్ బ్యాక్ ఫంక్షను. సో, ఇప్పుడు మనకి ఎర్రర్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే, మనం పంపిన రిక్వెస్ట్‌కి సంథింగ్ ఏదన్నా ఎర్రర్ వస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ పోర్ట్ నంబరు 5000 ఇస్తున్నా. ఇప్పుడు మనకి డేటా అనేది రాదు. ఇక్కడ మనకి ఏమి ప్రింట్ అవ్వట్లేదు. ఎందుకంటే మనం రాంగ్ ఇచ్చాం కాబట్టి. అప్పుడు మనకి కన్సోల్‌లో చూసుకున్నట్టయితే ఎర్రర్ వచ్చింది. ఇక్కడ ఏమని వచ్చింది? ఎర్రర్ కనెక్షన్ రిఫ్యూజ్డ్ అని వచ్చింది. ఎందుకంటే మనకి ఈ పోర్ట్ నంబర్ దగ్గర ఆ సర్వీస్ అనేది రన్ అవ్వట్లేదు కాబట్టి
ఎర్రర్ వచ్చింది. సో, అలాంటి కేసెస్‌లో మనం ఏం జేయొచ్చనంటే ఇక్కడ ఈ యాప్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాని యొక్క హెచ్‌టీఎంఎల్‌లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎన్‌జీ ఇఫ్ మొబైల్స్ అని ఉన్నప్పుడు మాత్రమే, మొబైల్స్ అనే వేరియబుల్‌లో డేటా ఉన్నప్పుడు మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ మనం ఎల్స్ బ్లాక్‌ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎల్స్ ఈ ఎల్స్ అనే కీవర్డ్‌లో తర్వాత మనం ఏమివ్వాలి అనంటే, మనకి ఏ బ్లాక్ డిస్‌ప్లే అవ్వాలో, ఆ బ్లాక్‌కి మనం ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఇస్తాం. టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్ అని. జస్ట్ నేను దానికి ఈఆర్ఆర్ అని ఇస్తున్నా. ఇక్కడ మనం ఎల్స్ బ్లాక్‌లో ఈఆర్ఆర్‌కి సంబంధించిన టెంప్లేట్ రిఫరెన్స్ వేరియబుల్ దేనికైతే ఉంటుందో, దాన్ని మనం చూపించాలి. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే, ఈ డివ్‌కి హాష్ ఈఆర్ఆర్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకు అక్కడ మొబైల్స్ అనే వేరియబుల్‌లో డేటా లేపోతే అప్పుడు ఈ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఎర్రర్ ఫెచ్చింగ్ డేటా అని ఇక్కడ చూపిస్తున్నా. అండ్ దీనికి క్లాస్ టెక్స్ట్ డేంజర్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి డేటా అనేది రావట్లేదు కదా! అండ్ ఇక్కడ మనం ఈ ఎన్‌జీ టెంప్లేట్‌ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ ఎల్స్ బ్లాక్సు ఇవి యూజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే స్విచ్ కేసెస్ యూజ్ చేస్తున్నప్పుడు ఎన్‌జీ టెంప్లేట్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ మనకేమొచ్చింది, ఎర్రర్ ఫెచ్చింగ్ డేటా అనొచ్చింది. సో, ఈ క్లాస్‌ని నేను దీన్నొక పారాగ్రాఫ్‌లో తీసుకొని దాంట్లో పెడుతున్నా. ఎన్‌జీ టెంప్లేట్ అని యూజ్ చేస్తున్నామనంటే, అది మనకి నార్మల్‌గా డిస్‌ప్లే అవ్వదు. దాని లోపల కంటెంట్. ఈ ఈ రిఫరెన్స్ వేరియబుల్ ఎక్కడైతే మనం పాయింట్ ఔట్ చేస్తామో, ఆ కేస్ అనేది వచ్చినప్పుడు మాత్రమే ఈ ఎన్‌జీ టెంప్లేట్‌లో ఉన్న డేటా అనేది డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు మనకేమొచ్చింది, ఎర్రర్ ఫెచ్చింగ్ ది డేటా అనొచ్చింది. ఎందుకు, మనం పంపించిన రిక్వెస్ట్‌లో మనం పోర్ట్ నంబర్ అనేది రాంగ్ ఇచ్చాం కాబట్టి వచ్చింది. అదే నేనిప్పుడు కరెక్ట్ ఇస్తే మనకి ఎర్రర్ అనేది డిస్‌ప్లే అవ్వదు. జస్ట్ అక్కడి నుంచొచ్చిన డేటాని టేబులర్ ఫార్మ్‌లో డిస్‌ప్లే చేస్తుంది. అప్పుడు మనకి ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి ఈ టేబుల్ అనేది డిస్‌ప్లే అయింది. సో, ఇప్పుడు మనం డేటాని తీసుకొచ్చాం. ఇప్పుడు మనం డేటాని డిలీట్ చేయడం అనేది చూద్దాం. అది సింపుల్. అందుకే ఫస్ట్ డిలీట్ చూద్దాము. సో, మనం ప్రతి మొబైల్ యొక్క రోలో డిలీట్ అనే బటన్ ప్రొవైడ్ చేసాం కదా! ఈ డిలీట్ అనే బటన్‌కి మనం క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయాలి. సో, ఇక్కడ నేను క్లిక్ ఇస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు ఒక మెథడ్‌ని రాద్దాము టైప్ స్క్రిప్ట్‌లో. ఆ మెథడ్ నేమ్ డిలీట్ మొబైల్ అని. సో, మొబైల్‌ని డిలీట్ చేయాలంటే మనకేం కావాలి? మన డేటాబేస్‌లో ఆ మొబైల్‌ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఐడీ ఉంటుంది కదా! అది అనేది కావాలి. సో, ఇక్కడ మనం మొబైల్స్ అనే డేటాని తీసుకొచ్చినప్పుడే ఆ మొబైల్ ఇన్ఫర్మేషన్‌లో ప్రతి మొబైల్ యొక్క ఐడీ కూడా వచ్చింది. సో, ఇప్పుడు మనం డిలీట్ చేయాలి అనంటే ఏం చేయాలి? ఆ మొబైల్ యొక్క ఐడీని పాస్ చేయాలి ఏపీఐ రిక్వెస్ట్ పంపేటప్పుడు. సో, ఇక్కడ మనం ఆ మొబైల్ యొక్క ఐడీ అనేది ఇవ్వాలి. సో, మొబైల్ అనే ఆబ్జెక్ట్‌లో
ఐడీ అనే ప్రాపర్టీ ఇస్తున్నాం. దేనికి? డిలీట్ మొబైల్ అనే మెథడ్‌కి. సో, డిలీట్ మొబైల్ అనే మెథడ్‌ని మనం ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేయాలి. సో, డిలీట్ మొబైల్. సో, ఈ మెథడ్‌కి మనకొక ఐడీ అనేది వస్తుంది. దాన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసాము. సో, ఈ మెథడ్‌లో మనం ఏం చేయాలి అనంటే, థిస్ డాట్ మొబైల్ సర్వీస్‌లో డిలీట్ అనే ఒక మెథడ్‌ని క్రియేట్ చేసి దాన్ని కాల్ చేయాలి. సో, అందుకే మనం ఇక్కడ ఫెచ్ మొబైల్స్ అనేది ఒకటి రాసాం కదా! తర్వాత డిలీట్ మొబైల్స్ అనే ఇంకొక మెథడ్ అనేది రాయాలి. సో, దీంట్లో మనం ఏం చేద్దామనంటే, ఈ మెథడ్‌లో థిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ డిలీట్ ఆఫ్ థిస్ డాట్ యూఆర్ఎల్ అని ఇస్తున్నాం. సో, ఇక్కడేమో గెట్, ఇక్కడేమో డిలీట్. దీన్ని మనం రిటర్న్ చేసేస్తున్నాం. సో, రిటర్న్ అండ్ మనం యూఆర్ఎల్ ఇస్తున్నాము. యూఆర్ఎల్‌లో మనకి ఈ మాత్రమే ఉంటుంది. ఏ ఐడీ ఉన్న మొబైల్‌ని డిలీట్ చేయాలో మనం పాస్ చేయట్లే. ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఏపీఐలో సో, ఇప్పుడు మనం ఈ యాప్ కాంపోనెంట్‌లో మొబైల్ సర్వీస్‌లో ఉన్న డిలీట్ మొబైల్స్ అనే మెథడ్‌ని కాల్ చేయాలి. దీనికి మనకి ఒక ఐడీ అనేది ఇవ్వాలి. సో, ఈ ఐడీ ఏదైతే ఉందో ఆ ఐడీని మనం ఇక్కడ యూజ్ చేయాలి. డిలీట్ మొబైల్ అనే మెథడ్‌లో ఆ ఐడీని క్యాప్చర్ చేయాలి. ఈ ఐడీని మనం ఏపీఐ రిక్వెస్ట్ పంపించేటప్పుడు డిలీట్ రిక్వెస్ట్‌లో మనం యూఆర్ఎల్‌లో యాడ్ చేయాలి. సో, ప్లస్ ఈ ఐడీని స్లాష్ అని చెప్పి యాడ్ చేస్తాము. సో, ఇప్పుడు మనకిది ఎలా యాడ్ అవుతుందనంటే, ఇది మనకి యూఆర్ఎల్ కదా! నేను డిలీట్ రిక్వెస్ట్‌కి ఏపీఐ ఎండ్ పాయింట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేశాను. http:// ఇదనేది ఐపీ అడ్రెస్, పోర్ట్ నంబరు, స్లాష్ మొబైల్స్ తర్వాత ఏ మొబైల్‌ని డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ఐడీ. నేను మొబైల్ ఐడీ 6 ఉన్నది డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ నేను 6 అనేది పాస్ చేయాలి. సో, ఆ 6 అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఐడీ అనే వేరియబుల్‌లో వస్తుంది. సో, దాన్నే మనం ఇక్కడ స్లాష్ అని చెప్పి అపెండ్ చేసాము. సో, ఇక్కడ ఐడీ అనే వేరియబుల్‌లోకి ఏ నంబర్ అయితే వస్తుందో ఆ నంబర్ ఇక్కడ అపెండ్ అయ్యి వెళ్తుంది. అప్పుడు డేటాబేస్‌లో ఆ ఐడీతో ఉన్న రికార్డ్ అనేది డిలీట్ అయిపోతుంది. సో, ఇక్కడ మనం డిలీట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తాం. సో, ఇప్పుడు నేను డిలీట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. మనకది డిలీట్ అవ్వట్లే. ఎందుకనంటే ఒక అబ్జర్వబుల్ అనేది బేస్ చేసుకొని ఈ యాంగులర్‌లో హెచ్‌టిటిపి మెథడ్స్ అనేవి రన్ అవుతాయి. సో, ఇప్పుడు మనం ఆ అబ్జర్వబుల్‌కి సంబంధించిన రెస్పాన్స్ రావాలి అన్నా, ఆ అబ్జర్వబుల్ వర్క్ అవ్వాలి అనంటే, అంటే ఈ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది వెళ్ళాలి అనంటే ఖచ్చితంగా అదొక అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేస్తుంది. ఆ అబ్జర్వబుల్ రిటర్న్ చేసినప్పుడు దాన్ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటేనే ఆ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ కూడా వెళ్తుంది. అంటే మనం ఇక్కడ దీన్ని రిటర్న్ చేసేస్తున్నాము. అక్కడ మనకొక అబ్జర్వబుల్ రిటర్న్ అవుతుంది. దాన్ని మనం సబ్‌స్క్రైబ్ చేయలేదు కాబట్టి మనకక్కడ వర్క్ అవ్వలేదు. డిలీట్ రిక్వెస్ట్ అనేది. సో, ఇప్పుడు సబ్‌స్క్రైబ్ చేస్తున్నాం. ఈ సబ్‌స్క్రైబ్ అనే మెథడ్‌లో ఫస్ట్‌ది రెస్పాన్స్. మనం డిలీట్ చేసేటప్పుడు మనకి డేటా అనేది యూజువల్‌గా రాదు. వస్తే ఏమొస్తుందంటే డిలీట్ అయిన సమ్ టెక్స్ట్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు నేను డిలీట్ చేయడం ద్వారా మనకు వచ్చిన డేటా అనేది నేను యూజ్ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ ఆర్ఎస్ అనే వేరియబుల్ పెట్టాను కానీ దాన్ని యూజ్ చేయట్లే. మనకేం కావాలి అనంటే డిలీట్ అనేది సక్సెస్ అయ్యాక మనకు మళ్ళీ ఏం జరగాలి అంటే మళ్ళీ డేటాబేస్‌లో నుంచి డేటా అనేది ఫెచ్ చేయాలి. సో, ఇప్పుడు నేను ఏమి రాయకుండా జస్ట్ ఇలా ఉంచేసాను. ఇప్పుడు నేను డిలీట్ మీద క్లిక్ చేస్తున్నా. డేటాబేస్‌లో డిలీట్ అయింది. కానీ మనకిక్కడ అప్‌డేట్ అవ్వట్లే. ఎందుకనంటే మళ్ళీ మనం ఫెచ్ చేయాలి. మళ్ళీ మనం ఫెచ్ చేయాలంటే మళ్ళీ గెట్ రిక్వెస్ట్ అనేది పంపాలి. సో, గెట్ రిక్వెస్ట్ పంపడానికి నేనిక్కడ ఇందాక ఎన్‌జీ ఆన్ ఇనిట్ అనే మెథడ్‌లో యూజ్ చేశాను. ఒక్కసారే రన్ అవుతుందిది. కానీ ఇది మనకి మల్టిపుల్ టైమ్స్ రన్ అవ్వాలి. ఎప్పుడు మనం ఎడిట్ చేసినా, పోస్ట్ చేసినా, పుట్ చేసినా, డిలీట్ చేసినా ఈ ప్రతిసారి ఆ ఆపరేషన్ అయ్యాక ఈ మెథడ్ అనేది రన్ అవ్వాలి. కాబట్టి నేను ఇదంతా కోడ్‌ని మొత్తం ఇంకొక మెథడ్‌లో ఇంప్లిమెంట్ చేస్తాను. సో, దానికి నేము గెట్ మొబైల్స్ అని ఇస్తున్నా.
గెట్ మొబైల్స్ అనే మెథడ్‌ని కాల్ చేద్దాము. దిస్ డాట్ గెట్ మొబైల్స్. సో, ఇప్పుడు గెట్ మొబైల్స్ అనే మెథడ్ ఇక్కడ రాద్దాం. సో, ఇప్పుడు మనకేం కావాలి అనంటే డిలీట్ అనేది సక్సెస్ అయిపోయింది అనంటే మళ్ళీ మనం ఏం చేయాలి? ఈ క్లాస్‌లో ఉన్న గెట్ మొబైల్స్ అనే మెథడ్‌ని మళ్ళీ కాల్ చేస్తే అప్పుడు మళ్ళీ మనకేమవుతుంది? మళ్ళీ డేటాబేస్ దగ్గరున్న డేటా అనేది ఫెచ్ అయ్యి ఇక్కడ మనకి చూపిస్తుంది. నేనిప్పుడు డిలీట్ చేసేసాను. ఇప్పుడు మనకేమైంది వెంటనే మళ్ళీ గెట్ రిక్వెస్ట్ ఎళ్లి మళ్ళీ డేటా అనేది ఇక్కడ అప్‌డేట్ అయిపోయింది. ఇందాకైతే అప్‌డేట్ అవ్వలే. మళ్ళీ రిఫ్రెష్ చేస్తే కానీ రాదు. కానీ ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేయకుండా పేజు జస్ట్ మనం మన అప్లికేషన్‌లో మళ్ళీ గెట్ రిక్వెస్ట్ అనేది యూజ్ చేస్తే మళ్ళీ ఫెచ్ అయ్యి మళ్ళీ అక్కడ డేటా అనేది అప్‌డేట్. సో, ఇప్పుడు మన నెక్స్ట్ రిక్వైర్‌మెంట్ ఏంటి అనంటే ఇక్కడ యాడ్ మొబైల్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఫార్మ్ అనేది ఓపెన్ అవ్వాలి. సో, దానికోసం హెచ్‌టీఎంఎల్‌లో ఫార్మ్ అనేది రాయాలి. సో, ఇక్కడ ఒక డివ్ తీసుకొని దానికి క్లాస్ ఫార్మ్ వ్రాపర్ అని ఇస్తున్నా. ఈ డివ్ లోపలే మనం ఫార్మ్ అనేది రాస్తాము. అండ్ దాని లోపల ఇంకొక సబ్ డివిజన్ తీసుకొని దానికి మొబైల్ ఫార్మ్ అని ఇస్తున్నా. సో, ఈ మొబైల్ ఫార్మ్‌లో మనకి ఒక హెడ్డింగ్ అనేది డిస్‌ప్లే చేయొచ్చు. ఆ హెడ్డింగ్ అనేది ఎడిట్ చేసేటప్పుడేమో ఎడిట్ మొబైల్ అని, లేకపోతే యాడ్ చేసేటప్పుడేమో యాడ్ మొబైల్ గాని డిస్‌ప్లే చేయాలి. సో, దానికోసం నేను టైప్ స్క్రిప్ట్‌లో ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేస్తాను. ఫార్మ్ హెడర్ అని. సో, ఆ ఫార్మ్ హెడర్‌లో ఏదైతే టెక్స్ట్ ఉంటుందో అది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ నేను క్లాస్ టెక్స్ట్ సెంటర్ నెక్స్ట్ దీనికి కలర్ టెక్స్ట్ ఇన్ఫో అని ఇస్తున్నా. సో, దీని తర్వాత మనకి ఈ హెడ్డింగ్ తర్వాత మనకి ప్రతి ఫార్మ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని గ్రూప్ చేస్తున్నా. గ్రూప్ అనే ఒక క్లాస్ తీసుకొని ఈ గ్రూప్ లోపల మనకి లేబుల్ ట్యాగ్ ఉండాలి. ఆ లేబుల్ ట్యాగ్‌లో ఫస్ట్‌దేమో నేము. ఆ లేబుల్ ట్యాగ్ తర్వాత మనకి ఫార్మ్ ఫీల్డ్స్ అనేవి డిస్‌ప్లే అవ్వాలి అనంటే ఇన్‌పుట్ ట్యాగ్స్ ఏయోటి యూజ్ చేయాలి. ఇక్కడ ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్‌ని యూజ్ చేస్తున్నాం. సో, ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ అండ్ దీనికి బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాస్ ఫార్మ్ కంట్రోల్ అని ఇస్తున్నా. అండ్ ఈ ఫీల్డ్ అనేది కంపల్సరీగా కావాలి కాబట్టి రిక్వైర్డ్ అని ఇస్తున్నా. సో, ఇక్కడ ప్రెజెంట్ తీసేస్తున్నాను దీన్ని. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఫార్మ్‌లో ఉన్న ప్రతి ఫీల్డ్‌ని మనం టైప్ స్క్రిప్ట్‌లో ఒక వేరియబుల్‌తో బైండ్ చేయాలి. టూ వే డేటా బైండింగ్‌ని యూజ్ చేసి. ఎందుకనంటే మనం ఈజీగా మోడిఫికేషన్స్ అనేవి చేయడం కోసం. సో, అందుకే టూ వే డేటా జనరల్‌గా ఫార్మ్స్ కాన్సెప్ట్ ఉంటుంది. యాంగులర్‌లో టెంప్లేట్ డ్రివెన్ ఫార్మ్, రియాక్టివ్ ఫార్మ్స్ అని. నేను ఈ కాన్సెప్ట్ ఇంకా చెప్పలేదు కాబట్టి నార్మల్‌గా ఈ ఎన్‌జీ మోడల్ అనే డైరెక్టివ్‌ని యూజ్ చేసి టూ వే డేటా బైండింగ్ అనేది చేయొచ్చు. సో, ఈ ఫార్మ్ ఫీల్డ్‌లో ఫస్ట్ ఫీల్డ్ అనేది మనకి టైప్ స్క్రిప్ట్‌లో ఉన్న ఒక వేరియబుల్. ఆ వేరియబుల్ నేమ్ అనేది మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను మొబైల్ నేమ్ అనే వేరియబుల్‌తో బైండ్ చేస్తున్నా. అప్పుడు మనం టైప్ స్క్రిప్ట్‌లో మోడిఫై చేస్తే ఇక్కడ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో మోడిఫై అవుతుంది. ఇక్కడ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో మోడిఫై అయితే టైప్ స్క్రిప్ట్‌లో కూడా మోడిఫై అవుతుంది. సో, మనం ఎన్‌జీ మోడల్ అనేది యూజ్ యూజ్ చేసి బైండ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఇన్‌పుట్ ఫీల్డ్‌కి నేమ్ అనే అట్రిబ్యూట్‌లో సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వాలి. నేను దానికి కూడా నేమ్ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు మనం ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో ఫార్మ్ హెడర్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేయాలి. అండ్ మొబైల్ నేమ్ అనే ఇంకొక వేరియబుల్‌ని క్రియేట్ చేయాలి. సో, ఇప్పుడు ఈ యాప్ కాంపోనెంట్‌లో ఫార్మ్ హెడర్‌ని జస్ట్ సింపుల్‌గా ప్రెజెంట్ అయితే టెంపరరీగా ఒక వాల్యూని ఇస్తున్నా. యాడ్ మొబైల్ అని ఇస్తున్నా. నెక్స్ట్
ఇంకొకటి మొబైల్ నేమ్ అనేది ఉంది కదా! దానికి ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ యాడ్ మొబైల్ అనేది, ఈ ఫార్మ్ ఫీల్డ్స్ అనేవి మనకు ఆటోమేటిక్‌గా ముందే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకు అలా కాకుండా యాడ్ మొబైల్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఎడిట్ మొబైల్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ అవ్వాలి. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ షో ఫార్మ్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుందాం. ఇనీషియల్‌గా దాన్ని ఫాల్స్ చేద్దాం. ఎప్పుడైతే యూజరు యాడ్ మొబైల్ బటన్ మీద గాని, ఎడిట్ మొబైల్ బటన్ మీద గాని క్లిక్ చేస్తారో అప్పుడే ఓపెన్ అవ్వాలి అనంటే, అప్పుడు మనం హెచ్‌టీఎంఎల్‌లో ఈ ఫార్మ్ ర్యాపర్ ఏదైతే ఉందో దాని దగ్గర ngIf అనే డైరెక్టివ్ యూజ్ చేసి ngIf ఇక్కడ మనం షో ఫార్మ్ అనే ఒక వేరియబుల్‌లో ట్రూ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే చూపించాలి. ఇనీషియల్‌గా నేను ఫాల్స్ చేశాను కాబట్టి ఇప్పుడు మనకి ఫార్మ్ చూపించదు. అండ్ ఎప్పుడైతే ఓపెన్ బటన్ అంటే యాడ్ మొబైల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తారో, అప్పుడు ఎడిట్ మొబైల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తారో, అప్పుడు యూజరు క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవ్వాలి. సో, ఇక్కడ ఎడిట్‌కి క్లిక్ ఈవెంట్ యాడ్ చేయాలి. ఓపెన్‌కి క్లిక్ ఈవెంట్ అనేది యాడ్‌కి క్లిక్ ఈవెంట్ అనేది యాడ్ చేయాలి. సో, క్లిక్ ఓపెన్ ఫార్మ్ అనే ఒక మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నా టైప్‌స్క్రిప్ట్‌లో. సో, ఇది ఓపెన్ ఫార్మ్. సో, ఇప్పుడు ఈ ఓపెన్ ఫార్మ్ ఏదైతే ఉందో సేమ్ యాడ్ మొబైల్ అనే బటన్ క్లిక్ చేసినా రన్ అవ్వాలి. క్లిక్ ఓపెన్ ఫార్మ్. ఇప్పుడు ఈ ఓపెన్ ఫార్మ్ మెథడ్ అనేది కాల్ అయినప్పుడల్లా మనం ఏం చేయాలి అనంటే, షో ఫార్మ్ అనే వేరియబుల్‌ని ట్రూ చేయాలి. సో, ఇక్కడ మనం ఓపెన్ ఫార్మ్ అనే మెథడ్‌లో ఓపెన్ ఫార్మ్ ఈ మెథడ్‌లో థిస్ డాట్ షో ఫార్మ్ ట్రూ చేస్తున్నాం. అప్పుడు మనకి ఆ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఫార్మ్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ నేను యాడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఫార్మ్ అనేది ఓపెన్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్మ్‌కి సమ్ స్టైలింగ్ అప్లై చేయాలి. అండ్ ఆ ఫార్మ్‌లో క్యాన్సిల్ అనే బటను, సేవ్ అనే బటన్ 2 బటన్స్‌ను క్రియేట్ చేయాలి. సమ్ స్టైలింగ్ అప్లై చేసిన తర్వాత అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ సేమ్ ఇదే ఫార్మాట్‌లో నేను 4 ఫార్మ్ ఫీల్డ్స్, 2 బటన్స్ క్రియేట్ చేశాను. సేమ్ ఇప్పుడు అదే కాపీ చేస్తున్నా. సో, టైమ్ సేవ్ చేయడం కోసం. సో, ఇప్పుడు నేను ఏం చేశానో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. సో, ఆల్రెడీ నేను ఒక ఫార్మ్ ఫీల్డ్ క్రియేట్ చేశాను కదా! సో, ఇక్కడ వరకు ఆల్రెడీ ఇంతకుముందు చేసిందే. సేమ్ అదే విధంగా ఇంకొక గ్రూప్ తీసుకున్నా. దాంట్లో ఇన్‌పుట్ టైప్ అనేది నంబర్ ఇచ్చాను. దానికి మోడల్ అనే మోడల్ అనే డైరెక్టరీని యూజ్ చేసి ప్రైస్ అనే వేరియబుల్‌తో బైండ్ చేశాను. అండ్ నెక్స్ట్ ర్యామ్ అనేది ఇంకొక ఫీల్డ్‌కి తీసుకున్నాను. అండ్ వీటికి సమ్ వాలిడేషన్స్ అనేవి యాడ్ చేశాను. నేను ఇంకా వాలిడేషన్స్ అనేవి యాడ్ చేశాను కానీ దీన్ని చెక్ చేయట్లేదు. ప్రెజెంట్ అయితే యాడ్ చేశాను. అంటే ఇప్పుడు మనకి ఈ ప్రైస్ ఏదైతే ఉందో మినిమమ్ 1000 ఉండాలి అని చెప్పి ఇచ్చాను. అండ్ ఇందులో ర్యామ్ అయితే మినిమమ్ 1 ఉండాలని చెప్పాను. స్టోరేజ్ కూడా మినిమమ్ 1 అని ఉండాలని ఇచ్చాను. అండ్ ఇక్కడ ప్రతి ఫీల్డ్ రిక్వైర్డ్ అని ఇచ్చాను ఫార్మ్ ఫీల్డ్. అండ్ ఇంకొక డివిజన్ తీసుకున్నాను. దానికి క్లాస్ యాక్షన్ అని ఇచ్చి దాని లోపల 2 బటన్స్ క్రియేట్ చేశాను. ఒకదానికేమో బీటీఎన్ ప్రైమరీ క్లాస్ ఇచ్చాను. ఇంకొక దానికి బీటీఎన్ డేంజర్ అని ఇచ్చాను. అండ్
సెపరేట్‌గా 2 క్లాసెస్ ఇచ్చాను. సేవ్, క్యాన్సిల్ అని. అది మనం ఓన్‌గా సీఎస్ఎస్ అప్లై చేయడం కోసం ఇచ్చాను. అండ్ దీన్ని క్లిక్ చేసినప్పుడేమో సేవ్ మొబైల్ అనే ఫంక్షన్ రన్ అవ్వాలి. అండ్ దీన్ని క్లోజ్ బటన్ క్లిక్ చేసినప్పుడేమో క్లోజ్ ఫార్మ్ అనే మెథడ్ రన్ అవ్వాలి. క్లోజ్ ఫార్మ్ అనే మెథడ్ రన్ చేసినప్పుడు మనకేమవ్వాలి అనంటే ఫార్మ్ అనేది క్లోజ్ అయిపోవాలి. ఫార్మ్ క్లోజ్ అయిపోవాలంటే మనం ఏం చేయాలి? ఆ వేరియబుల్ అనేది ఫాల్స్ చేయాలి. ఏ వేరియబులు? ఇక్కడ షో ఫార్మ్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఫాల్స్ చేయాలి. సో, ఇప్పుడు మనం క్లోజ్ ఫార్మ్‌ని ఇంప్లిమెంట్ చేద్దాము. ఈ క్లోజ్ ఫార్మ్ అనే మెథడ్‌లో థిస్ డాట్ షో ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇస్తున్నా. అండ్ ఇక్కడ మనకి ఎర్రర్స్ ఎందుకొచ్చినియి అంటే, నేను టైప్ స్క్రిప్ట్‌లో ప్రైస్‌కి, స్టోరేజ్‌కి అండ్ ర్యామ్‌కి వేరియబుల్స్ అనేవి తీసుకోకుండా బైండ్ చేసేసాను. హెచ్‌టీఎంఎల్‌లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫార్మ్ ఫీల్డ్ మొబైల్ నేమ్ అయితే ఆల్రెడీ ఒక వేరియబుల్‌ని తీసుకున్నా. ఇక్కడ ఎన్‌జీ మోడల్‌లో మనం ఏ వేరియబుల్‌కైతే బైండ్ చేస్తున్నామో, అది టైప్ స్క్రిప్ట్‌లో ఉండాలి ఆ వేరియబుల్. మొబైల్ నేమ్ అనేది ఉంది. ప్రైస్, ర్యామ్, స్టోరేజ్ ఇంకా క్రియేట్ చేయలేదు. అందుకే ఎర్రర్ వచ్చింది. అండ్ ఇక్కడ సేవ్ మొబైల్ అనే మెథడ్ కూడా రాద్దాం. సేవ్ మొబైల్. అండ్ దీని లోపల ఇక్కడ మనం ఇంకా వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి. మొబైల్ నేమ్ అనేది ఒక వేరియబుల్. జస్ట్ ప్రైస్ అనేది ఇంకొకటి. అండ్ ఇది మనకి ఖచ్చితంగా నంబర్ అని తెలుసు కాబట్టి నంబర్ డేటా టైప్‌ని మనం ఈ విధంగా ఇవ్వాలి. ఏదైనా ఒక వేరియబుల్ యొక్క డేటా టైప్ స్పెసిఫై చేయాలంటే టైప్ స్క్రిప్ట్ ఆ వేరియబుల్ నేమ్ తర్వాత కాలన్ పెట్టి స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్, యారే అయితే యారే ఈ విధంగా ఇవ్వాలి. టైప్ నంబర్ ఇచ్చాను. నెక్స్ట్ ర్యామ్ కూడా నంబరే కాబట్టి దానికి కూడా నంబర్ ఇస్తున్నా డేటా టైపు. నెక్స్ట్ స్టోరేజ్ అది కూడా నంబర్ టైపే. సో, ఇప్పుడు చూసినట్టయితే ఓపెన్ యాడ్ మొబైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కింద ఇలా ఓపెన్ అయింది. కానీ మనకి ఏం కావాలి అనంటే ఇంతకు ముందు నేను స్టార్టింగ్‌లో చూపించినట్టు ఒక బ్లర్ అనేది బ్యాక్‌గ్రౌండ్ వచ్చి ఆ బ్యాక్‌గ్రౌండ్ మీద ఈ ఫార్మ్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. సో, దానికోసం మనం స్టైలింగ్ అనేది చేయాలి. సో, మనం ఫార్మ్ వ్రాపర్ అనేది ఏదైతే తీసుకున్నామో క్లాస్ ఫార్మ్ మొత్తాన్ని ఒక డివిజన్‌లో తీసుకొని దానికి క్లాస్ ఫార్మ్ వ్రాపర్ అని ఇచ్చాం కదా! సో, దానికి డిస్‌ప్లే, ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్, సెంటర్, అలైన్ ఐటెమ్స్ సెంటర్, హైట్, విడ్త్ 100%. నెక్స్ట్ దీని పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తున్నా. మన వెబ్ పేజ్ టోటల్ ఆక్యుపై చేయాలి ఇది టాప్ నుంచి. అందుకోసం టాప్ నుంచి 0, లెఫ్ట్ నుంచి 0 అండ్ దీనికి బ్యాక్‌గ్రౌండు ఆర్‌జీబీఏ అని చెప్పి ట్రాన్స్‌పరెంట్ కలర్ అనేది ఇస్తున్నాం. సో, ఇక్కడ మనం ఆర్‌జీబీఏలో 0,0,0 ఇచ్చి జీ మనం 0.6, 0.7, 0.4 ఇలా ఇస్తే మనకి ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది వస్తుందనమాట. లైట్ ట్రాన్స్‌పరెంట్ కావాలి. సో, ఇక్కడ మనం ఈ 0.6 కన్నా తక్కువ ఇస్తే ఇంకా ట్రాన్స్‌పరెన్సీ అనేది వస్తుంది. నేను 0.5 ఇస్తున్నా. అండ్ ఇది మనకి మొత్తం ఈ ఫార్మ్ అనేది మన వెబ్ పేజ్‌లో అన్నిటికన్నా ముందుండాలి. దాని వెనకమాల ఇంకా ఉండొచ్చు. కాబట్టి ఇది అన్నిటికన్నా ముందుండాలి అని చెప్పి దీనికి జెడ్ ఇండెక్స్ అనేది 100 ఇస్తున్నా. అండ్ దాంట్ లోపల మనం మొబైల్ ఫార్మ్ అని తీసుకున్నాం కదా! దానికి సమ్ స్టైలింగ్ ఇస్తున్నా. ఫార్మ్ వ్రాపర్ లోపల మళ్ళీ ఇంకొక డివిజన్ తీసుకొని దానికి క్లాసు
సో, ఇక్కడ మనం ఫార్మ్ వ్రాపర్ తీసుకున్నాము. ఆ ఫార్మ్ వ్రాపర్ లోపల మళ్ళీ మొబైల్ ఫార్మ్ అనేది ఇంకోటి తీసుకున్నాం. సో, ఇప్పుడు ఈ మొబైల్ ఫార్మ్‌కి సమ్ స్టైలింగ్. దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది వైట్ ఇస్తున్నా. దీని యొక్క విడ్త్ 600 పిక్సెల్స్ ఇస్తున్నా. సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. దీనికి సమ్ బోర్డర్ రేడియస్ కూడా ఇస్తున్నా 5 పిక్సెల్స్. అండ్ ఈ ఫార్మ్ కంట్రోల్ అనేది బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన క్లాసు. దాని యొక్క విడ్త్ అనేది నేను 100% కాకుండా 90% ఇస్తున్నా. నెక్స్టు ఈ గ్రూప్ అనేది ఒక క్లాస్ తీసుకున్నాను కదా! ఆ గ్రూప్‌కి డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నా. అండ్ ఆ గ్రూప్‌కి మార్జిన్ టాప్, బాటమ్ ఇస్తున్నా. ఆ గ్రూప్ లోపల మనకి లేబుల్ ట్యాగ్ ఉంది కదా! దానికి దాని యొక్క విడ్త్ 70 పిక్సెల్స్ ఇస్తున్నా. లైన్ హైట్ 40 పిక్సెల్స్. దీని యొక్క హైట్ కూడా 40 పిక్సెల్స్ ఇస్తున్నా. వెర్టికల్‌గా మనకి ఆ కంటెంట్ అనేది మిడిల్‌లో చూపించడం కోసం లైన్ హైట్ 2 సేమ్‌గా ఇవ్వాలి. నెక్స్ట్ యాక్షన్ క్లాస్ తీసుకున్నాం కదా! బటన్స్ చూపించడానికి. ఆ యాక్షన్ క్లాస్‌లో మనం డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, సమ్ గ్యాప్ ఇస్తున్నా. ఒక బటన్‌కి ఇంకొక బటన్‌కి 10 పిక్సెల్స్ గ్యాప్ అనేది ఇస్తున్నా. సో, 10 కాదు ఒక 100 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ దీనికి మార్జిన్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. సో, ఇప్పుడు చూసినట్టయితే నేను యాడ్ మీద క్లిక్ చేస్తే ఫార్మ్ వ్రాపర్ క్లాస్ నేమ్ రాంగ్ ఇచ్చాను. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఎడిట్ మీద క్లిక్ చేసినా, యాడ్ మీద క్లిక్ చేసినా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ డేటా ఏదైతే ఉందో, ఈ మొబైల్‌కి సంబంధించిన డేటా ఇది ఈ ఫార్మ్‌లో పాపులేట్ అయ్యేలా చేయాలి. సో, అంటే మనం ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ కంప్లీట్ మొబైల్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి. సో, ఇది ఎడిట్ బటన్ కదా! ఈ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎన్‌జీ ఫర్ యూసేజ్ ఇటరేట్ అవుతున్నాం కదా! ప్రతి మొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొబైల్ అనే వేరియబుల్‌లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో ఆ కంప్లీట్ మొబైల్‌ని మనం మెథడ్‌కి పాస్ చేస్తాం ఆర్గ్యుమెంట్ కింద. సో, ఇప్పుడు మనం ఈ ఓపెన్ ఫార్మ్ అనే మెథడ్‌లో మనం చెక్ చేస్తాం. సమ్ డేటా ఏదైనా వచ్చిందా లేదా అని. ఒకవేళ డేటా వస్తే అప్పుడు మనం ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టు. ఒకవేళ డేటా రాకపోతే నార్మల్‌గా యాడ్ మొబైల్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. అంటే మనకు 2 కేసెస్‌లోనూ ఫార్మ్ అనేది చూపించాలి. అండ్ ఇప్పుడు ఈ డేటా అనేది పాస్ చేస్తే అప్పుడు మనం ఏం చేయాలి అనంటే, ఈ ఫార్మ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో బైండ్ చేసాం కదా! ఇక్కడ మొబైల్ నేము, ప్రైసు, ర్యాము, స్టోరేజు అవన్నీ
ఇక్కడ మనకి డేటా అనే వేరియబుల్ ఏముంటుంది? మనం ఏ మొబైల్ మీద క్లిక్ చేస్తామో ఆ డేటా అనేది ఉంటుంది. సో, అందుకే మనం ఇక్కడ థిస్ డాట్ మొబైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డేటా అనే ఆర్గ్యుమెంట్ యొక్క నేమ్ అనే ప్రాపర్టీలో ఉంటుంది. నెక్స్ట్ థిస్ డాట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనం పాస్ చేసిన డేటా యొక్క ప్రైస్ అనే ప్రాపర్టీలో ఉంటుంది. అండ్ థిస్ డాట్ ర్యామ్ ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ ర్యామ్ అనే ప్రాపర్టీ. అండ్ థిస్ డాట్ స్టోరేజ్ ఈజ్ ఈక్వల్ టు డేటా డాట్ స్టోరేజ్. సో, ఇప్పుడు చూసినట్టయితే నేను ఎడిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ డేటా అనేది వచ్చేసింది. పాపులేట్ అయిపోయింది. నేను యాడ్ మీద క్లిక్ చేసినా అంతకుముందు ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే డేటా ఉందో అది ఇక్కడ వచ్చేసింది. అంటే మనం ఏం చేయాలంటే క్యాన్సిల్ అనే బటన్ మీద ఎప్పుడైతే యూజర్ క్లిక్ చేస్తారో అప్పుడు ఈ ఫార్మ్‌లో మనకు పాపులేట్ అయిన డేటా అంతా క్లియర్ అయిపోవాలి. సో, అందుకే మనం క్యాన్సిల్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అనంటే క్లోజ్ ఫార్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఫార్మ్ డేటాని క్లియర్ చేయాలి. నేను దానికోసం క్లియర్ ఫార్మ్ అనే ఒక మెథడ్‌ని ఇస్తున్నా. క్రియేట్ చేస్తున్నాను. ఈ మెథడ్‌లో థిస్ డాట్ క్లియర్ ఫార్మ్ అక్కడ మనం ఫార్మ్ ఇన్‌పుట్స్‌ని ఏ వేరియబుల్స్‌కి అయితే బైండ్ చేసామో దాన్ని మొత్తాన్ని ఎంప్టీ చేసేయాలి. ప్రతిదీ నల్ చేసేయాలి. సో, ఈ క్లియర్ ఫార్మ్‌లో ఆ 4 ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో డేటాని దాన్ని నల్ చేసేయాలి. నల్ దిస్ డాట్ స్టోరేజ్ నల్ సో, ఈ విధంగా మనం ఆ 4 ఫీల్డ్స్‌ని నల్ చేసేసాము. ఇంకొకటి ఏంటి అనంటే మనం ఒక వేరియబుల్‌ని తీసుకోవాలి. ఐడీ అనే ఒక వేరియబుల్‌ని అది ఎందుకనంటే మనం ఎడిట్ చేసేటప్పుడు ఏపీఐకి రిక్వెస్ట్ పంపేటప్పుడు ఏ మొబైల్‌నైతే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ మొబైల్ యొక్క ఐడీ అనేది పాస్ చేయాలి. సో, నేను ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడే కదా మనకి ఆ మొబైల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ ఫార్మ్ అనే మెథడ్‌లోకి పాస్ చేస్తాం. అంటే దాని యొక్క ఐడీ అనేది మనం అక్కడ క్యాప్చర్ చేసి ఈ వేరియబుల్‌లో స్టోర్ చేయొచ్చు. సో, ఇఫ్ ఆఫ్ డేటా ఓపెన్ ఫార్మ్ మెథడ్ కాల్ చేసినప్పుడు దానికి డేటా వచ్చిందనంటే దాని మీనింగ్ ఏంటి? ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసాం. అదే యాడ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ మెథడ్‌కి డేటా అనేది రాదు. సో, ఇక్కడ నల్ అనేది డిఫాల్ట్ వాల్యూ వస్తుంది. డేటా అనే వేరియబుల్‌లో సమ్ డేటా ఉంది అనంటే ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టు. సో, అప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ మొబైల్‌కి సంబంధించిన ఐడీని ఈ ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటే మనం పుట్ రిక్వెస్ట్ పంపేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ఈ ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడే డేటా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఫార్మ్ హెడర్ టెక్స్ట్‌ని ఏం చేయాలి అనంటే ఎడిట్ మొబైల్ అని పెట్టాలి. లేకపోతే ఎల్స్ పార్ట్‌లో థిస్ డాట్ ఐడీ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చేయాలి. సో, ఒకసారి క్లిక్ చేశాక మళ్ళీసారి ఓవర్ రైడ్ అవ్వకుండా ఉండడం కోసం ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ ఐడీ అనే వేరియబుల్ ఈ డేటా అనేది అప్డేట్ అవ్వాలి. అండ్ దాంతో పాటు ఫార్మ్ హెడర్ యొక్క టెక్స్ట్‌ని యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడేమో యాడ్ మొబైల్ అనే టెక్స్ట్ అనేది కనిపించాలి. సో, ఇప్పుడు చూసినట్టయితే ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఎడిట్ మొబైల్ అనే టెక్స్ట్ ఇక్కడ డేటా అనేది పాపులేట్ అయ్యింది. అండ్ యాడ్ మొబైల్ మీద క్లిక్ చేస్తే ఆ డేటా అనేది క్లియర్ అయిపోయి నార్మల్‌గా ఎంప్టీగా వస్తుందనమాట. ఇప్పుడు మనం సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఒకవేళ
ఎడిట్ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే పుట్ రిక్వెస్ట్ జరగాలి. అండ్ యాడ్ మొబైల్ మీద క్లిక్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేస్తే పోస్ట్ రిక్వెస్ట్ అనేది జరగాలి. అంటే మనం ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఐడీ అనే ఒక వేరియబుల్‌ని స్టోర్ చేస్తున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి? మనం సేవ్ చేంజెస్ అనే యాక్షన్ జరిగేటప్పుడు ఐడీ అనే వేరియబుల్‌లో ఏదైనా డేటా ఉందో లేదో చెక్ చేస్తున్నాం. ఐడీ అనే వేరియబుల్‌లో డేటా ఉంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. అప్పుడు మనం పుట్ రిక్వెస్ట్ అనేది చేయాలి. అదే యాడ్ మొబైల్ మీద క్లిక్ చేస్తే ఐడీ వాల్యూ ఎంప్టీ. సో, అప్పుడు మనకి పోస్ట్ రిక్వెస్ట్ అనేది జరుగుతుంది. సేవ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు. మనం ఒకే మెథడ్‌లో 2 ఇంప్లిమెంట్ చేయడం కోసం నేను ఒకే బటన్ క్లిక్ చేసినప్పుడు 2 మెథడ్స్ జరిగేలా ఒక వేరియబుల్‌ని బేస్ చేసుకొని చేస్తున్నాను. సో, ఇప్పుడు సేవ్ మొబైల్ అనే మెథడ్‌ని క్లిక్ చేసినప్పుడు సేవ్ మొబైల్ అనే మెథడ్‌ని క్లిక్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలి? ఐడీ అనే వేరియబుల్‌లో ఏదైనా ఉందో లేదో చెక్ చేయాలి. అండ్ అంతకన్నా ముందు ఈ రిమైనింగ్ డేటా అనేది కన్‌స్ట్రక్ట్ అని చేయాలి. రిమైనింగ్ డేటా అంటే ఏంటి? మొబైల్ నేము, ప్రైసు, స్టోరేజు, ర్యాము. ఆ 4 అయితే కంపల్సరీగా పోస్ట్‌కైనా, పుట్‌కైనా నేను పాస్ చేస్తున్నాను. పుట్‌కైతే ఎక్స్‌ట్రాగా ఒక ఐడీ అనేది పాస్ చేస్తున్నాం. పోస్ట్‌కెందుకు పాస్ చేయమంటే, పోస్ట్ అంటే ఏంటంటే కొత్త డేటాని క్రియేట్ చేస్తాం. ఆల్రెడీ ఉన్న డేటా అయితే దాని యొక్క రిఫరెన్స్ ఉంటుంది. కొత్త డేటాకైతే రిఫరెన్స్ ఉండదుగా. మనం రిక్వెస్ట్ పంపాక ఒక డేటా క్రియేట్ అయ్యి దానికి రిఫరెన్స్ అనేది ఆటోమేటిక్‌గా డేటాబేస్‌లో యాడ్ అయిపోతుంది. కాబట్టి మనం పాస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎప్పుడైతే సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తామో థిస్ డాట్ షో ఫార్మ్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. ఫార్మ్ అనేది క్లోజ్ అయిపోవాలి. కాబట్టి షో ఫార్మ్ అనే వేరియబుల్‌లో ఫాల్స్ తీసుకుంటున్నాము. అండ్ మనం డేటా అనేది కన్‌స్ట్రక్ట్ చేయాలి. సేవ్ ఫార్మ్ క్లిక్ చేసినప్పుడు డేటాబేస్‌కి ఒక ఏపీఐకి రిక్వెస్ట్ పంపించేటప్పుడు డేటా అనేది మనం ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో పంపుతాం. సో, ఆ ఆబ్జెక్ట్‌ని నేను ఇక్కడ వేరియబుల్ తీసుకుంటున్నా. లెట్ బాడీ అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నా. ఈ వేరియబుల్‌లో మనకి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ లోపల మనం ఏమేం పాస్ చేయాలి? నేము, ఈ స్ట్రక్చర్ అనేది నేను ఏపీఐలో ఈ ప్రాపర్టీస్‌నే యూజ్ చేశాను. నేము, ప్రైసు, ర్యాము అని చెప్పి. అందుకే నేను ఇక్కడ కూడా సేమ్ ఈ ప్రాపర్టీసే తీసుకున్నా. నేమ్ అనే ప్రాపర్టీ ఇస్తున్నా. ఈ నేమ్ అనే ప్రాపర్టీకి మనం ఈ టైప్ స్క్రిప్ట్ క్లాస్‌లో మొబైల్ నేమ్ అనే వేరియబుల్‌లో ఏదైతే స్టోర్ చేసామో అది. ఇక్కడ మొబైల్ నేమ్ అనే వేరియబుల్‌లో ఏం స్టోర్ అయ్యింది? మనకి ఫార్మ్ ఫీల్డ్ ఏదైతే ఉందో, ఆ ఫార్మ్ ఫీల్డ్‌లో ఫస్ట్‌ది ఏదైతే ఉందో దానికి బైండ్ చేసాం కాబట్టి, ఆ ఫార్మ్ ఫీల్డ్‌లో ఉన్న డేటానే మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నట్టు. నెక్స్ట్ ప్రైస్. ప్రైస్ థిస్ డాట్ ప్రైస్. థిస్ డాట్ ప్రైస్ అంటే మనం ఏ క్లాస్‌లో అయితే ఉన్నామో ఆ క్లాస్‌లో సంబంధించింది. ఇక్కడ నార్మల్‌గా నేమ్ తీసుకుంటున్నాం. ఇది ఈ క్లాస్‌కి సంబంధించింది కాదు. సెపరేట్‌గా ఈ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన ఒక ప్రాపర్టీ. దానిలో ఈ వాల్యూస్ అనేవి మనం అసైన్ చేస్తున్నాం. సో, రామ్ థిస్ డాట్ రామ్. నెక్స్ట్ స్టోరేజ్. స్టోరేజ్ అనే ప్రాపర్టీలో థిస్ డాట్ స్టోరేజ్. ఈ 4 అయితే కంపల్సరీగా పోస్ట్ రిక్వెస్ట్‌కైనా, పుట్ రిక్వెస్ట్‌కైనా ఈ 4 అయితే కంపల్సరీగా రాయాలి. ఎక్స్‌ట్రాగా మనం ఐడీ అనే ప్రాపర్టీ మనం ఎప్పుడు పాస్ చేస్తాము అనంటే, పుట్ రిక్వెస్ట్‌కైతే. పుట్ రిక్వెస్ట్ అయితే మనం ఆ పుట్ రిక్వెస్ట్‌ని ఐడెంటిఫై చేయడం కోసం మనం ఐడీ అనే ఒక వేరియబుల్‌ని యూజ్ చేసుకుంటున్నాం. మనకి ఈ క్లాస్‌లో ఐడీ అనే వేరియబుల్‌లో ఏదైనా కంటెంట్ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? మనం ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టు. ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసాము అనంటే, మనకి ఉన్న డేటాని మోడిఫై చేస్తున్నట్టు. ఉన్న డేటాని మోడిఫై చేస్తున్నాము అనంటే, మనం ఏపీఐ రిక్వెస్ట్ పంపించేటప్పుడు దాని యొక్క ఐడీని కూడా పాస్ చేయాలి. సో, అందుకే మనం ఇక్కడ బాడీ అనే ఆబ్జెక్ట్‌ని కన్‌స్ట్రక్ట్ చేసాం కదా! దానిలో ఐడీ అనే వేరియబుల్‌లో థిస్ డాట్ ఈ క్లాస్‌లో ఉన్న అప్డేట్ అయిన ఐడీని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి డేటా అనేది కన్‌స్ట్రక్ట్ చేసాం. మనం ఏం చేయాలి అనంటే, ఈ మొబైల్ సర్వీస్ ఏదైతే ఉందో దానిలో మనం పోస్ట్ రిక్వెస్ట్‌కి ఒక మెథడ్ క్రియేట్ చేయాలి. సో, పోస్ట్ మొబైల్ అనే ఒక మెథడ్‌ని క్రియేట్ చేస్తున్నా. ఈ పోస్ట్ మొబైల్‌లో మనం ఏం పాస్ చేయాలి? డేటాని పాస్ చేయాలి. ఆ డేటాని ఇక్కడ సేమ్ బాడీ అనే వేరియబుల్‌తో
యాక్సెప్ట్ చేస్తున్నా ఈ ఆర్గ్యుమెంట్‌ని. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే థిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ పోస్ట్ ఆఫ్ అని చెప్పి పోస్ట్ మెథడ్‌లో మనం ఏం పాస్ చేయాలంటే ఏ సర్వర్‌కి మనం పోస్ట్ రిక్వెస్ట్ పంపిస్తున్నామో, ఏ ఏపీఐకి పంపిస్తున్నామో ఆ యూఆర్ఎల్ సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది ఏం పాస్ చేయాలంటే డేటా. పోస్ట్ రిక్వెస్ట్ అంటే సమ్ డేటాని మనం స్టోర్ చేయడానికే కదా! సో, ఆ డేటాని మనం ఇక్కడ పాస్ చేయాలి. ఆ డేటాని మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద తీసుకుంటున్నాం. బాడీ అనే వేరియబుల్‌లో. పోస్ట్ రిక్వెస్ట్‌కి కంపల్సరీగా ఈ 2 ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఇంకా ఆప్షనల్ అనేవి ఉంటాయి. అవేంటి అనంటే హెడర్స్ అనేది కంటెంట్ టైపు ఇలా చాలా ఉంటాయి. హెడర్స్ అనే ఒక ప్రాపర్టీలో కంటెంట్ టైపు, నెక్స్ట్ మనం పాస్ చేసిన మల్టీమీడియా టైపా ఇలాంటివి మనం డిఫరెంట్ వేస్‌లో మనం స్పెసిఫై చేయొచ్చు. హెడర్స్ అనేవి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. నేను హెడర్స్ గురించి సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను తర్వాత. ప్రెజెంట్ ఈ CRUD ఆపరేషన్స్‌కైతే నేను ఇంప్లిమెంట్ చేసిన దానికి అవసరం లేదు. ఈ హెడర్స్ అనేవి డైరెక్ట్‌గా యూజ్ చేసినా సేమ్ వర్క్ అవుతది. సో, దిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ పోస్ట్ ఆఫ్ అని చెప్పి మనం కాల్ చేస్తే మనకొక అబ్జర్వబుల్ అనేది రిటర్న్ వస్తుంది. దాన్నే మనం ఈ మెథడ్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్ చేసేస్తున్నాం. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అనంటే ఈ టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో సబ్‌స్క్రైబ్ చేయాలి. సో, సేమ్ అలానే డిలీట్ కాదు పుట్‌కి కూడా ఒక మెథడ్ రాసేసి అప్పుడు టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో చేద్దాము. పుట్ మొబైల్ అనే మెథడ్ కూడా మనకి డేటా అనేది వస్తుంది. ఆ డేటాని మనం పాస్ చేయాలి. సో, ఇక్కడ కూడా రిటర్న్ దిస్ డాట్ హెచ్‌టిటిపి డాట్ పుట్ ఆఫ్ యూఆర్ఎల్ పాస్ చేయాలి. నెక్స్ట్ బాడీని పాస్ చేయాలి. పుట్ మెథడ్‌కి గాని, పోస్ట్ మెథడ్‌కి గాని రెండిటిని. సో, సర్వీస్ ఫైల్ యొక్క వర్క్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం టైప్ స్క్రిప్ట్ ఫైల్‌లో మనం ఏం చేయాలి అనంటే బాడీ అనేది కన్‌స్ట్రక్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఐడీ అనే వేరియబుల్ ఉంటే అప్పుడు మనం పుట్ రిక్వెస్ట్‌ని మెథడ్‌కి సంబంధించింది కాల్ చేయాలి. అప్పుడు థిస్ డాట్ మొబైల్ సర్వీస్ డాట్ పుట్ మొబైల్ అనే మెథడ్‌ని కాల్ చేయాలి. ఆ మెథడ్‌కి మనం ఇక్కడ సేమ్ ఇక్కడ బాడీ అనే ఆబ్జెక్ట్‌ని కన్‌స్ట్రక్ట్ చేసాంగా అది పాస్ చేయాలి. ఈ మెథడ్ మనకేం రిటర్న్ చేస్తుంది? ఒక అబ్జర్వబుల్‌ని రిటర్న్ చేస్తుంది. కాబట్టి అది సక్సెస్ అయినప్పుడు మనం ఏదైనా ఆపరేషన్ చేయాలి అని అనుకుంటే, లేకపోతే ఆ మెథడ్ అయినా రన్ అవ్వాలి అనంటే కంపల్సరీగా సబ్‌స్క్రైబ్ చేయాలి. ఈ సబ్‌స్క్రైబ్ అనే మెథడ్‌లో మనం పోస్ట్ రిక్వెస్ట్‌లో వచ్చిన డేటానైతే ఇప్పుడు యూజ్ చేయట్లేదు. జస్ట్ నేను డైరెక్ట్‌గా ఒక డేటాని పోస్ట్ చేసాము. లేకపోతే పుట్ చేసాము. అప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ ఆ డేటా మళ్ళీ ఆ ఏపీఐకి గెట్ రిక్వెస్ట్ ఎళ్లి మళ్ళీ అక్కడ మనకి టేబుల్ డేటా అనేది అప్‌డేట్ అవ్వాలి. సో, అందుకోసం మళ్ళీ ఈ సేమ్ క్లాస్‌లో గెట్ మొబైల్స్ అనే మెథడ్‌ని కాల్ చేస్తాం. సో, ఆల్రెడీ మనం గెట్ మొబైల్స్ అనే మెథడ్ తీసుకున్నాము. దాంట్లో ఏం చేస్తున్నాము ఏపీఐకి గెట్ రిక్వెస్ట్ పంపి దానిలో వచ్చిన డేటాని రెస్పాన్స్ ఏదైతే వస్తుందో ఆ డేటాని ఇక్కడ మొబైల్స్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాము. ఇక్కడ మొబైల్స్ ఇనీషియల్‌గా నల్ తీసుకున్నాము. డేటా వస్తే మనం ఆ డేటాని ఇక్కడ మొబైల్స్ అనే వేరియబుల్‌లో అప్‌డేట్ చేస్తున్నాము. సో, సేవ్ మొబైల్ క్లిక్ చేసినప్పుడు ఎడిట్ రిక్వెస్ట్ ఎళ్ళినా, పోస్ట్ రిక్వెస్ట్ ఎళ్ళినా దాని యొక్క ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి డేటాని అప్‌డేట్ చేయాలి. సర్వర్ దగ్గర నుంచి మళ్ళీ తెచ్చుకోవాలి కాబట్టి మళ్ళీ థిస్ డాట్ గెట్ మొబైల్స్ అనేది కాల్ చేసాము. సో, ఇక్కడ మనం సబ్‌స్క్రైబ్ చేసుకున్నాక నేను డైరెక్ట్‌గా రెస్పాన్స్ ఇచ్చేసాను. అది సక్సెస్ అయినప్పుడు ఆ మెథడ్. అదే మనకి ఆ మెథడ్ ఎర్రర్ వస్తే అప్పుడు కూడా మనం హ్యాండిల్ చేయాలి అనంటే నెక్స్ట్ కాల్ బ్యాక్ తీసుకొని దాంట్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చనంటే ఎర్రర్ అనే ఒక వేరియబుల్‌ని తీసుకొని ఆ ఎర్రర్ వాల్యూ ట్రూ ఉంటే ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా! ఆ ఎర్రర్ వాల్యూ ట్రూ ఉంటే ఆ బ్లాక్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. లేకపోతే యాక్చువల్ డేటా అనేది డిస్‌ప్లే అవ్వాలి. అలా కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐడీ ఉన్నప్పుడు, ఆ ఐడీ లేనప్పుడు పోస్ట్ రిక్వెస్ట్. పోస్ట్ రిక్వెస్ట్ అంటే థిస్ డాట్ మొబైల్ సర్వీస్ డాట్
డాట్ పోస్ట్ మొబైల్ ఆఫ్ దానికి కూడా మనం డేటాని పాస్ చేయాలి. ఆ మెథడ్ కూడా సమ్ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. బాడీ అనేది ఆర్గ్యుమెంట్ ఇచ్చాము. మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనం అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలి అనంటే ఖచ్చితంగా ఒక అబ్జర్వబుల్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనంటే ఖచ్చితంగా ఆ అబ్జర్వబుల్‌ని మనం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ అబ్జర్వబుల్ లోపల ఉన్న డేటా అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక అబ్జర్వబుల్ అనేది క్రియేట్ అవుతుంది హెచ్‌టిటిపి మెథడ్ ద్వారా. దాన్ని మనం ఇక్కడ డైరెక్ట్‌గా రిటర్న్ చేసేస్తున్నాము. మొబైల్ సర్వీస్‌లో నుంచి. సో, ఇక్కడ మనం సబ్స్క్రైబ్ అనే మెథడ్‌లో ఆ ఆపరేషన్ సక్సెస్ అవుతే పోస్ట్ ఆపరేషన్ అప్పుడు మళ్ళీ మనం ఫెచ్ రిక్వెస్ట్‌ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలి. సో, అంటే ఇక్కడ సక్సెస్ అయినప్పుడు మళ్ళీ దిస్ డాట్ గెట్ మొబైల్స్ అనే మెథడ్ కాల్ చేయడం ద్వారా మనకి రిఫ్రెష్ అయ్యి వస్తుంది డేటా అనేది. సో, గెట్ మొబైల్స్ అనే మెథడ్ మళ్ళీ హెచ్‌టిటిపి గెట్ రిక్వెస్ట్ అనేది పంపుతుంది ఆ ఏపీఐకి. మళ్ళీ మనకి డేటా అప్డేట్ అయిన డేటా అనేది ఇక్కడ మొబైల్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. మళ్ళీ మనకి టేబుల్ అనేది కన్‌స్ట్రక్ట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ అనేది చూద్దాము. సో, ఇనీషియల్‌గా మనకి 3 మొబైల్స్ అనేవి డిస్‌ప్లే అయినాయి. ఇప్పుడు మనం ఇంకొక మొబైల్‌ని యాడ్ చేద్దాము. సో, నేను వివో Y20T యాడ్ చేస్తున్నాను. ప్రైస్ 20,000. నెక్స్ట్ ర్యామ్ 64, స్టోరేజ్ 128. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఈ వివో వైటీ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎడిట్ మొబైల్ మీద క్లిక్ చేస్తున్నా. ఎడిట్ మొబైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా ఆ డేటా అనేది ఇక్కడ పాపులేట్ అయింది. దీన్ని మనం కావాలంటే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 30,000 ఇస్తున్నా వివో వైటీది. ఇప్పుడు నేను మళ్ళీ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి 30,000 అనేది వచ్చింది. ఇప్పుడు నేను డేటాబేస్‌లో ఉన్న డేటాని చూపిస్తే ఇక్కడ మనకి వివో వైటీ అనేది 30,000 అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ రియల్‌మీ 8 ప్రో ఇక్కడ 18,500 ఉంది కదా! సో, దాన్ని మోడిఫై చేద్దాం. దీన్ని 28,500 ఇస్తున్నా. ఇప్పుడు నేను సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ అప్డేట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ కూడా 28,500 అప్డేట్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయి మళ్ళీ డేటా అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనం యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రీవియస్ డేటా అనేది రిమూవ్ అయిపోవాలి. అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? క్లియర్ ఫార్మ్ అనే మెథడ్‌ని కాల్ చేయాలి. యాడ్ బటన్ మీద క్లిక్ చేసిన ప్రతిసారి క్లియర్ ఫార్మ్ అనే మెథడ్‌ని కాల్ చేయాలి. సో, యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఓపెన్ ఫార్మ్ అనే మెథడ్ కాల్ అవుతుంది. ఆ ఓపెన్ ఫార్మ్ అనే మెథడ్‌లో మనకి ఇక్కడ క్లిక్ చేసినా ఇది ఎంప్టీ అయ్యేలా చేసుకోవచ్చు. లేకపోతే క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసినప్పుడైనా అది ఎంప్టీ అయ్యేలా చేసుకోవచ్చు. సో, క్యాన్సిల్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తున్నాము? క్లోజ్ ఫార్మ్ మీద క్లిక్ చేస్తున్నాం. అండ్ క్యాన్సిల్ బటన్ క్లిక్ చేసినప్పుడు క్లోజ్ ఫార్మ్ అనే మెథడ్ రన్ అవుతుంది. ఇక్కడ క్లియర్ ఫార్మ్ అనే మెథడ్ ఆల్రెడీ కాల్ చేసేసాం. అదే విధంగా ఈ యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రతిసారి ఇనీషియల్‌గా ఇంప్లిమెంట్ చేయాలి. క్లియర్ ఫార్మ్ అనే మెథడ్‌ని మళ్ళీ ఇక్కడ మనం కాల్ చేసినట్టయితే యాడ్ అయ్యాక మనకి ఎడిట్ అయినా, యాడ్ అయినా ఆపరేషన్ జరిగాక మనం క్లియర్ చేయట్లే. కాబట్టి మనం ఏం చేయొచ్చంటే ఇందాక ఏమైందంటే నేను ఎడిట్ బటన్ మీద క్లిక్ చేశాను. సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేశాను. సేవ్ అయిపోయింది. కానీ ఈ ఫార్మ్‌ని మనం క్లియర్ చేయలే. సో, ఆ ఫార్మ్‌ని మనం క్లియర్ చేసేటప్పుడు ఎడిట్ అయ్యాక హెచ్‌టిటిపి రెస్పాన్స్ వచ్చాకైనా క్లియర్ చేసుకోవచ్చు. లేకపోతే మనం యాడ్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడే కదా మనకి ఫార్మ్ వచ్చేది. అప్పుడైనా క్లియర్ చేసుకోవచ్చు. సో, 2 ప్లేసెస్‌లో ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.